గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ క్యాండిడేట్ నెంబర్ 11, పేరు వేమన. కూర్చోమని చెప్పరా సార్? కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్న పేరేంటి? మా నాన్నగారి పేరు తెలీదు. కాళిదాస్ గారు అబ్బాయి, అందుకే మొండిగట్టంలా ఉన్నాడు. మొండిగటం కాదు సార్, అది నా స్టైల్, వేమన స్టైల్. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్పు. భగవద్గీతలో కృష్ణుడు అన్నదా, పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయుధం కావాలి. ఆగరా, ఏం వెలగబట్టి వచ్చావు ఇంటర్వ్యూలో? మీ పేరు అడిగారు, మర్యాదగా తెలీదని చెప్పాను. విన్నావా శకుంతల? సోడా బుద్ధి, సోడా బుద్ధి, ఎందుకు పనికిరాని సోడా బుద్ధి. కాళిదాసు అని మీ పేరు చెప్తే మీకు నచ్చదంటారు, నా పేరు ఎక్కడ వాడుకోవద్దంటారు. కర్మ. కాళిదాస్ కాదురా, కాళిదాసు. మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. నాన్నగారి పేరు తప్పుగా ఉచ్చరించొచ్చా? పేరు తెచ్చేవారు బిడ్డలంటారు. వీడికి నా పేరు చెప్పడమే సరిగ్గా రాదు. సారీ మా, నాకు ఆ అక్షరం మాత్రమే సరిగా రావట్లేదు. అందుకనే ఈయన గారి పేరు కాళిదాసు అని మార్చుకోమను. కాళిదాసు స్టైల్ గానే ఉందిగా. నీకు లకారం పలకడం చేత కాకపోతే ఊళ్ళో అందరి పేరు మార్చుకోవాలా? మీ సౌకర్యం కోసం అమ్మ పేరు శకుంతల అని మార్చుకోలేదా? సోడా బుద్ధి, సోడా బుద్ధి. ఛే! కాళిదాస్ గారు, సోడా బుడ్డి అన్నది పాపం కరివేపాకు లాంటిది. సోడా మొత్తం తాగేసి కాళీ బుడ్డిని మాత్రం అవతల పారేస్తారు. ఏంట్రా అది ఇది? కాదమ్మా, ఎన్ని సోడాలు తాగుతారు స్టేజ్ మీద? అది కానీ లేదనుకో ఒక్క మాట రాదు. తెలుగు అందమైన భాషరా. కాదన్నానా? అది తప్పుగా మాట్లాడకూడదు. నాకు రాదే. అల్లు, లకారం, లకారం, వీటిని సరిగ్గా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషం మహాపాపం. బా అద్భుతం. ఇది వేదాల్లో ఉందిరా. తెలిసినోళ్ళు ఆచరిస్తారు, నాకు తెలియదుగా. ఆ అక్షరం పలకలేని వాళ్ళని ఎంత మందిని చూపించమంటావు? నాన్న, విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి విభూతి తెచ్చాను, ఇదిగో. అమ్మా, విభూది చిన్నదిగా పెట్టమ్మా. నుదురు ఫుట్బాల్ గ్రౌండ్ లా విశాలంగా కనిపించకూడదనే కొంతమంది ఓ తెగ పూసేసుకుంటారు. ఏ వేళాకోళంగా మాట్లాడకూడదు. ఈ రోజు నన్ను ఏ దేవుడు కాపాడతాడమ్మా? ఉమ్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీటవు కాపాడు. ఆయన ఆహాహా. సుబ్రహ్మణ్యేశ్వరా దేవుడా, అబ్బా. 1 2 3 బెస్ట్ అమ్మా, బెస్ట్. అమ్మా కొడుకుల సెంటిమెంట్ కి ఏం తక్కువ లేదు. అప్పుడప్పుడు పాకెట్ మనీ లంచంగా ఇచ్చి వాడి ప్రేమను కొనుక్కుంటున్నావు శకుంతల. ఏ అప్పుడప్పుడు మీరు కూడా లంచం ఇవ్వచ్చుగా? విన్నావటే, నన్ను లంచం ఇమ్మంటున్నాడు. నాన్న అంటే ఎవరో తెలుసా? కొడుకులకు డబ్బులు ఇచ్చే బ్యాంక్. ప్రకృతి ఏర్పరిచిన ధర్మం అది. జేవీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. మీరు ఒక మాట చెప్తే. నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు. మా నాన్నగారి అడ్రస్ తప్పుడు అడ్రస్సా? ఎవరికి ఏ పనికి రికమెండేషన్ చేయడం నాకు ఇష్టం లేని పని. మీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేరా? ఏమండి, ఏమండి, కన్న కొడుకైనా సరే అదే నా పాలసీ. ఏమండి? ఏంటి పెద్ద పాలసీ? ఎల్ఐసి పాలసీ. నీ ఉద్యోగాన్ని నువ్వే సంపాదించాలరా. మీరైనా ఇంట్లో ఊరుకోండి. పొలిటీషియన్లా లెక్చర్లు ఇవ్వకండి, తండ్రిలా మాట్లాడండి. ఒక్క మాట చెప్పినందువల్ల మీ గౌరవానికి లోటేం రాదు. మీ మీద ఎవరు ఎంక్వైరీ కమిషన్ పెట్టరు, మిమ్మల్ని తీసుకెళ్లి బోన్లో నించోబెట్టరు. నాన్న, ఎవరికి వాళ్ళు పెట్టెలు కట్టలు మింగేస్తున్నారు. ఒక రికమెండేషన్ చేస్తే మీ తల ఏమైనా తీసేస్తారా? నాన్న, మర్యాదగా మాట్లాడు. చూడమ్మా, బండరాయిలా కూర్చునున్నారు. నాకు కోపం వస్తుంది. కోపం రాకూడదు. వస్తుందే. కోపం వస్తే మనసులో వినాయక వినాయక అనుకో. అప్పుడైనా బుద్ధి వస్తుందంటావా? మీరు 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పినా నాకు ఈయన మీద ఉన్న కోపం ఏమాత్రం తగ్గదు. ఈయన గారికి మీరు ఇస్తున్నారు సెక్యూరిటీ, సరే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్న భరతమాతకి ఎవరిస్తారా సెక్యూరిటీ? భరతమాత గురించేనా? నేను చెప్తాను. తను కాపాడుకుంటుంది. సునామీ నుంచి కాపాడుకోలా? నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి. ఇలా చూడు చూడు, తిలక అమృతం కుసిన రాత్రి పుస్తకం ఒకటి తీసుకురారా. నమ్మలేకపోతున్నాను. నిజంగానా? చట్ట ప్రకారం ఏం చేయాలో అలా చేయండి సార్. కాళిదాసునే చెప్తున్నాను, చెప్పింది చేయండి సార్. ఏమండి,
ఏమండి ఎవరండి ఫోన్లో? నీ ముద్దుల కొడుకు సోడా బుడ్డి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు మోటార్ సైకిల్ తో బుద్ధి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. వినాయక పోలీస్ స్టేషన్ లోనా? బాబు, కాళిదాస్ గారు మీకు జామీన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వమను. మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఇన్స్పెక్టర్, నమస్కారం సార్. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను. ఎవరండి? ఏమిటండి ఇది? కొంచెం కూడా కనికరం లేకుండా. నాన్న నాన్న బయటికి ఎలా వచ్చావురా? ఈయన గారు దయ లేకపోతే బయటికి రాలేవా? ఊర్లో ఇంకెవరికి పలుకుపడలేదా? మాకు మనుషులు ఉన్నారు, మాకు రాజకీయాలు తెలుసు. కోపగించుకోకురా. నాన్నగారు ఏం చేసినా అందులో ఓ న్యాయం ఉంటుంది. ఏంటి న్యాయం? ఈయన ఒక్క మాట చెప్పుంటే చాలు, నన్ను వదిలేసి ఉండేవాళ్ళు. ఒరే సోడా బుడ్డి, నువ్వు చేసే తప్పులకి నేను బాధ్యత వహించలేను. ఉపన్యాసాలు ఇవ్వకండి. బండి నేను నడపలేదు, వెనక్కి కూర్చున్నాను అంతే. ఎవడో ముసలోడు ఫుల్లుగా తాగేసి వచ్చి బండికి అడ్డంగా పడిపోయాడు. అదే షాక్ తో చచ్చాడు. ఈ బైక్ కాదంటే మా వెనకాల బస్సు ఉంది, దాని కింద పడేవాడు, పైకి పోయిండేవాడు. చట్టరీత్యా నా మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. వస్తున్నాను, నీకు పని చెప్తాను. ఆగు శకుంతల. ఏమిటండి? వాడు మసిపూస్తున్నది గోడ మీదేగా, నా మొహం మీద కాదుగా. మా నాన్నగారు చేయని సాయం మీరు చేశారు, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. వేమన, నా వారసుడిగా మగపిల్లాడు లేడు. నువ్వు నాతో ఉంటే నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టి చూసుకుంటాను. నన్ను మీరు ఇంతవరకు చూడలేదు, నా మీద ఇంత అభిమానమా? నేనేం చేయాలి చెప్పండి. స్వీట్ తీసుకురా. మన పార్టీలో చేరిన ఈ యువకుడి పేరు వేమన. ఇతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతను మన ప్రజా పార్టీలో చేరినందుకు మనందరం గర్వపడాలి. వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టబోతున్నాను. వేమన, వేమన, వేమన. తర్వాత ఇంకో విషయం, కాళిదాసు గారి చేత రాజకీయ సన్యాసం చేయిస్తానని అవునా బాబు చెప్పాలనుకుంటున్నాడు. రారా ఇటు. అంత పొగరెక్కిందా నీకు? నేను చేసిన తప్ప అమ్మా. తప్పు కాదురా, తప్పు కాదు. ఎవరు తప్పున్నారు? ఏమిటి తమాషా చూస్తున్నారా? వెళ్ళండి. ఈ రాజకీయాలు నీకెందుకురా? రాజకీయం మన వంశంకున్న వ్యాధిమా. ఆహా, మీ నాన్నగారి మాట వినుంటే ఆయన పార్టీలోనే ఓ పెద్ద పోస్ట్ వచ్చిండేది కదా. వారసుడు వారసత్వం అని అందరూ ఎక్కిరిస్తారమ్మా, అందుకే అవతల పార్టీలో చేరిపోయా. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ఆగిరా. మీ నాన్నగారి కంట పడొద్దు. ఆగరా. ఇక నుంచి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఇల్లు వదిలి వెంటనే వెళ్ళిపోరా అని చెప్తున్నారా? దొరగారు, నాకు చట్టం తెలుసు. తాత ఆస్తిలో మనవడికి భాగం ఉంది. గాజువాకలో ఉండే ఇంట్లో ఉండమంటున్నాను. ఇక మీదట అదే నీ ఇల్లు. ఇవిగో తాళాలు. రేపటి నుంచి ఏ దేవుడు నీకు పాకెట్ మనీ ఇవ్వడు. మీ నాన్నే నీకు ఇస్తాడు, నెలకోసారి. చాలువా కప్పి నిన్ను పడేశారా వెధవా? రాజకీయాలకి మీ నాన్న రోల్ మోడల్ రా మూర్ఖుడా. పబ్లిక్ నీ మొహాన ఉమ్మేస్తారా? తిట్టింది చాలరా, ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడిన చూసే మాట్లాడపోయినా చూసే. నువ్వు ఒక పని చెయ్యి, సైలెంట్ గా ఏదో దేశానికి వెళ్ళిపో. అక్కడికి ఏ పార్టీ వాళ్ళు రారు, పత్రికల వాళ్ళు నీ వెంటపడి హింసించరు. ఏ దేశానికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో, ఎవరికి చెప్పకు. ఎక్కడికి నీ ప్రయాణం? శ్రీలంక వెళ్ళిపోతానమ్మా. అక్కడైతే ఎంట్రీ వీసా, వేరే ప్రాబ్లం ఉండదు. వెళుతున్నట్టు నాన్నగారితో చెప్పావా? వద్దమ్మా,
నాన్నకు కూడా చెప్పొద్దు. నేను ఎక్కడున్నాను కొన్ని రోజులు ఎవ్వరికీ తెలియకూడదు. నాన్నగారికి తెలియకుండా వెళ్ళడం అంత మంచిది కాదురా. 2 నెలలే కదమ్మా. అప్పుడప్పుడు నేనే నీకు మాత్రం ఫోన్ చేస్తుంటాను. ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేనే తిరిగి వచ్చేస్తాను. సరే నాన్న, ఇలా చూడు, ఎక్కడున్నా నీతిగా ప్రవర్తించు. మ్మ్. తప్పు చేయకూడదు, మ్మ్. ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు. ఆ? సరే. ఇప్పుడే వస్తానుండు. అబద్ధం చెప్పినప్పుడల్లా నువ్వు ఈ హుండీలో డబ్బులెయ్యాలి. ఏంటమ్మా ఇది? వెయ్యాల్సిందే. మ్మ్. అయితే ఇది నిండిన అబద్ధాలు చెప్పొచ్చు అనమాట. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హుండీలో డబ్బు లేకపోతే నేను చాలా సంతోషపడతాను. అమ్మా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ హాల్లో ఉండే ఫోన్కే చేస్తాను. దీంట్లో అయితే ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. సరే సరే, నువ్వు ఇలా రా. శ్రీలంక వెళ్తున్నానంటున్నావు. సముద్రానికి మాత్రం దగ్గరగా ఉంటుంది నాన్న. అమ్మా, నువ్వేమ్మా బెస్ట్ అమ్మా, బెస్ట్. అద్భుతం, మీ చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నారండి? నాకు తెలియదండి. నా తోడికోడలు నాకు ప్రేమతో ప్రెజెంట్ చేసింది. హాయ్. తోడికోడలు అంటే ఏంటమ్మా? అదో రకమైన కత్తిలే, పీక తెగుతుంది. పదవే. బాంబే ఫ్లైట్ బయలుదేరడమే లేట్, నో అందుకే ఇంతసేపు అయింది. Don't worry about Hi, all that. Vishnu. I'll call Okay. Dad and inform. Hey, How are you? hello. I miss you so I'm much. good. Bye. Yeah, take care. Very Meenu. Aunty, Meenu. Hi. బాగా విష్ణు, చదువుతున్నావా? చెన్నై ఫ్లైట్ లోనే వచ్చిండాలే. ఇంతసేపు ఎక్కడున్నావు? బ్యూటీ రూమ్ లో ఈ రోజు ఎయిర్ హోస్టెస్ ఎవరు? చెన్నై బెంగళూరా? బెంగళూరు. వదినా, బాంబే నుంచి ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. నన్ను పట్టించుకోకుండా అన్నయ్యతో ఎంక్వైరీ ఏంటి? సరేరా, బాగున్నావా? మీ అన్నయ్యని ఎంక్వైరీ చేస్తే సరిపోదు, స్కాన్ చేయాలి. ప్రపంచంలోనే పెద్ద మాయగాడు. దీనికి మతిమరుపు బాగా ఎక్కువ. ఇదిగో కాఫీ. అయ్యో, ఏమిటే ఇది? పెళ్లి కూడా చేసుకోకుండా ఏదో పెద్ద సాధిస్తానని ప్రగల్భాలు పలికి మీ అన్న ఇంటికి చదువుకోవడానికి వచ్చావు. నో ఐడిల్ టాక్ హియర్ అని బోర్డు పెట్టుకొని నువ్వు ఇక్కడ చేస్తున్న పనేమిటే? వదినా, ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అన్న సామెత నువ్వు ఎప్పుడు వినలేదనుకుంటా. అయ్యో, అనవసరంగా అతి తెలివికి పోయి ఉన్న తెలివితేటల్ని పోగొట్టుకోకుండా ఉంటే అంతే చాలు శిల్పా. నువ్వు నన్ను అర్థం చేసుకోనే లేదు. బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు పెద్ద మహానటివి, హిపోక్రేట్. అమ్మా, కింద ఫోన్ మోగుతోంది. నేను వెళ్ళి తీనమ్మా. వద్దు, పెద్దయ్య గారు అయి ఉంటారు. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను మాట్లాడతాను. నాన్న, బాగున్నావా నాన్న? చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా కలిసాడమ్మా. నేను వాడిని గుర్తుపట్టలేదు, కానీ వాడు నన్ను గుర్తుపట్టేశాడు. ఇంటికి వచ్చే తీరాలని చెప్పి చేయి పట్టుకుని లాక్కెళ్ళాడమ్మా. దేనికా హుండి? ముసుకోవయ్యా. ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో అని నేను భయపడుతున్నాను. ఆ వినాయకుడికి తోడుగా ఉంటాడు. ప్రాబ్లం వల్ల వచ్చానని చెప్పకుండా ఊరికే టూరిస్ట్ గా వచ్చానని అబద్ధం చెప్పా. అబద్ధం చెప్పినందుకు ఉండిలో డబ్బులు వేసానమ్మా. నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? ఎవరు? చాచాయే, ఏం కావాలి? ఏం కావాలా? అర్జెంటుగా ఒక ఫ్రెండ్ కావాలి. అప్పు అడిగినట్టు ఫ్రెండ్ ని అడుగుతున్నావు. తమాషు. నా పేరు బెనర్జీ, బెంగాలీ. నేను కాల్ నుండి తల వరకు అన్ని బిజినెస్లు చేశా. ముందు బూట్ పాలిష్ చేశాను, ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుని హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నా. యు మీన్ బెంగాలీ? వెరీ గుడ్. నాకు బెంగాలీ అంటే చాలా ఇష్టం.
నీకు బెంగాలీ వచ్చా? వచ్చు. ఓ బోలో 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 బోలో. జనగణమన అధినాయక జై హే, ఆ? భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా. నీ పేరేంటి దోస్త్? పేరు బాలు ఫ్రమ్ వైజాగ్. అచ్చా, ఎక్కడ ఉంటున్నావు? మీ ఇంట్లోనే. ఉండడానికి ఒక చోటు కావాలి, దానికి ఒక ఫ్రెండ్ కావాలి. అరే అచ్చు, నా ఫ్రెండ్ లాగానే అవుతున్నావే. ఎవరు నీ ఫ్రెండ్? నువ్వే బ్యానర్. బ్యానరా? అవును. బ్యానర్జీ బోలో. జీ అంటే హిందీ, నాకు హిందీ రాదు. బ్యానర్ చాలే. అన్ని భాషలు తెలుసుకోవాలి మ్యాన్. నాకు 8 భాషలు వచ్చు. నేను 8 భాషల్లో నో చెప్తాను. నేను 18 భాషల్లో నవ్వుతాను. ఏ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఏం చెప్పు బ్యానర్? లవ్ లెటర్ చదివి వినిపించాలి. తెలుగులో రాసి ఉంటాయి. ఆమె కాకినాడ అమ్మాయి, తను తెలుగులో చిట్టి ఓ క్యా బోల్తే లవ్ లెటర్స్ రాస్తుంది. నాకు తెలుగు చదవడం రాదు. నేను బెంగాలీలో లవ్ లెటర్స్ రాస్తాను. ఆమెకి బెంగాలీ చదవడం అసలు రాదు. ఇదే మా ఇద్దరి ప్రాబ్లం. చిట్టి హాయ్. బై 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 బై. చిట్టి ప్లీజ్ చదువు, ప్లీజ్ చదువు. వద్దు బ్యానర్, నీ పర్సనల్ లెటర్ నేను చదవచ్చా? ఏక్ సెంటెన్స్ యార్ ప్లీజ్, నా కోసం. వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది నిన్ను చూస్తుంటే. ఆహా, ఏం టేస్ట్ అయ్యా నీ లవర్కి. థ్యాంక్ యూ. తన పేరేంటి? శకుంతల. మా అమ్మ పేరు కూడా శకుంతలే. ఇతను మా పితాజీ. సోనా హే సోనా, బంగారం. నీ పితాజీ ఏం చేస్తుంటారు? ఆయన గురించి ఇప్పుడు ఎందుకులే, వద్దు. ఏ, ఏదైనా తప్పు చేశారా? చెడ్డవారా? సారీ నాన్న. ఆయన విచిత్రంగా ప్రవర్తించే విచిత్రమైన మనిషి. ఊరు సింహపురి, పక్కా పల్లెటూరు బైతు. పేరు సింహాద్రి. సింహాద్రి? ముక్కు మీద ఎప్పుడు కోపమే, కళ్ళతో నిప్పులు కక్కుతాడు. నోరు తెరిచాడో తట్టుకోలేం, బూతులే. ఇలాంటి ఒక పితాజీ కలలో కూడా నేను ఊహించలేకపోతున్నాను. హాయ్ హెలెన్, ఎలా ఉన్నావు? ఎవరా హెలెన్? నేను తర్వాత మాట్లాడతాను. రేసులో పరిగెత్తే ఒక గుర్రం పేరు. ఆహా, నమ్మాలా? అదే గుర్రం పొద్దున ఫోన్ కూడా చేసిందే. చెప్పు, ఎవరా గుర్రం? ఈ దొంగ నవ్వు నవ్వే ఇలా అందరినీ పడేస్తున్నావు. మర్యాదగా చెప్పు, ఎవరది? నా కో పైలట్ వాళ్ళ సిస్టర్. తనెందుకు నీకు ఫోన్ చేసింది? జస్ట్ లైక్ దట్. ఏమడిగావు దాన్ని? ఎలా ఉన్నావు అని అడిగాను. ఎలా ఉన్నావు అని అడిగావంటే తనేమైనా ప్రెగ్నెంట్ గా ఉందా? ఎన్నో నెలేంటి? ప్రెగ్నెంట్ గా ఉంటేనే ఎలా ఉన్నావు అని అడుగుతావా? సరే, ఆ బాంబే గుర్రం ఇప్పుడు ఎలా ఉంది? తను ఇప్పుడు ప్రెగ్నెంటే. ఎన్నో మంతు? 3వ నెల అనుకుంటాను. అవును, ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? తనెన్నో నెలో కరెక్ట్ గా తెలుసుకున్నావే దొంగ. నేను పోయిన వారం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఆయనే చెప్పాడు. అతనే చెప్పాడా లేక నువ్వు కనుక్కున్నావా? మరీ అంత ఇంట్రెస్ట్ ఏమిటి నీకు? ఊరికే క్యాషువల్ గా ఫోన్ చేసినప్పుడు చెప్పాడు. అవన్నీ నాకెందుకు చెప్తున్నావురా అని అతన్ని నువ్వు అడగాలా వద్దా? అయ్యో, చాలు కాపుతావు తల్లి. ఈ తల్లి అనే మాట మిగతా అమ్మాయిలను అండలేదే. బెంగళూరు అమ్మాయి, ముంబై అమ్మాయి, ఇలా ఎవరెవరు డేట్స్ ఎప్పుడెప్పుడు ముందు వెనక అవుతాయో అన్ని నీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి. ఏంటి నువ్వు భార్యలు జాగ్రత్త సినిమాలో గీతలా బిహేవ్ చేస్తున్నా? ఊరుకుంటే నువ్వు మన్మథ లీలలో కమల్ హాసన్ అయిపోతావు. బాబోయ్ చాలు. రారా రా నా కొడక, నేనెవరు తెలవడంలే. ఏంది దొంగ కోళ్ళు పట్టే సూపు నువ్వునా? ఎవరయ్యా నువ్వు? నాయన పిల్లడబ్బాడవ రాజకీయాలు ఎవరంటావేంది? నువ్వు మా నాన్నవా? మా నాన్న పేరు కాళిదాసు. నాకు తెలవదైంది మీ నాయన ఎవరో. కాళిదాసే కదా. అవసరానికి ఓ నాయన తయారు చేసావు కదా, సాగు తెలివితా బొమ్మకి ఇచ్చి. ఇప్పుడు అదే బొమ్మ నిజంగా నాయన ఇచ్చిన కొండముచ్చ. ఏంటయ్యా ఇదే? బెనర్జీని మేనేజ్ చేయడానికి ఓ అబద్ధం చెప్తే అబద్ధానికి రూపంలో వచ్చావేంటి? ఇది అబద్ధానికి రూపం కాదురా నీ బండబడ. నువ్వు వేసిన బొమ్మకి రూపం కదా. ఏంటయ్యా ఇది? మాట్లాడితే తిడతావేంటి? మా నాయన నోరు తెరిస్తే బండబూతులే వస్తాయి. మున్సిపాలిటీ నోరు అని నువ్వే కదా చెప్పిందే. ఇప్పుడు మీ అసలు నాయనకి గుడి కట్టి దండం పెట్టాలనిపిస్తాడా పుండాకోర్? అది సరే, ఇప్పుడు ఇంతకీ నీ గొడవ ఏంటి? నిన్నొక ప్రయోజకుడైన చక్కటి కుర్రోడుగా మార్చబోతుండా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దానికి శానా పనులు ఉండారా ముద్దెదవా. ఇగో చూడబ్బాయా, కాటికి కాలు దాల్చుకున్న ముసిల్దాన్ని కాకుండా వయసులో ఉన్న మంచి అమ్మాయిని చూసి లవ్ చేయరా? నీ వయసుకి తగ్గట్టు. లవ్వా? నాకు అనుభవం లేదు. నాకు అనుభవంలా?
నేను నేర్పిస్తా. లవ్కి నాకు వర్కౌట్ కాదు. చెయ్యి పరా పరా, నువ్వు బతికే ఉపయోగం. లవ్ మాత్రం ఉంటే చాలు, జీవితంలో ఇంకేం పడలే. లవ్ లేకుంటే ఇంకేముండి ప్రయోజనంలే. చూడు సింహాద్రి, నీ అబ్బ నాయనని పిలవరా. సరే నా అన్న. నువ్వు గనక ప్రేమలో పడ్డావంటే ఒక కొత్త మనిషి అయిపోతావు. నీ మొరటుతనం, మొండితనం, మూర్ఖత్వం, పొగురు అన్ని పోతాయి. నేను చెప్పేదింటా. లవ్వులో గెలవాలంటే ప్రేమ సూత్రాలు 10 ఉన్నాయి. చెప్పేదా? సరే చెప్పు. లెక్క పెట్టుకో. బుర్ర తీసి పక్కన పెట్టు, గడియారాన్ని బాగలగొట్టు, తమ్మున్నో చెల్లెన్నో కాకాబట్టు, వెనకాలే పోయి ఈ అని పళ్ళికిలిచ్చు. పోకిరి అంటారో ఓర్చుకో. చెప్పు దెబ్బలు లెక్క పెట్టుకో. కవితల్ని గెలికి గడ్డం పెంచుకొని దేవదాస్ అయిపో. గుంజీలు తీయమని చెప్తే నేర్చుకో. మొత్తం మీద చచ్చిపోయి బతికి రా. ఇవి ప్రేమానంద స్వామి చెప్పిన ప్రేమ సూత్రాలు. ఏది చెప్పు చూద్దాం. లవ్ లో ఇన్నున్నాయా? ఇంకా ఉండేరా. అన్నప్రాసం రోజు ఆవకాయ తింటే చచ్చురుకుంటావు రా. ఇవన్నీ మన గురించి ఏం రాయలేదు. బ్రదర్, పువ్వులు కొనండి బ్రదర్. వద్దు వద్దు. ఏంటయ్యా? మన్మధుడి ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్. వద్దని చెప్తున్నా కదా, అయినా అడుగుతావేంటి? తెలు ఒక తెలుగువాడికి సహాయం చేయని తెలుగువాడిగా ఎలా పుట్టారా మీరంతా? ఏంట్రా కూర్చో. ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఇది దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రా. కొట్టు. ఇది ఒక దెబ్బలా? మాత వీడిని క్షమించు. చిన్న పిల్లాడు. ఏంటి? చిన్నపిల్లాడా? చిన్నపిల్లాడా? బ్రదర్ బ్రదర్ మీరు ఉండండి. ఏంట్రా? పాపమండి, అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు. అతనికి పెద్ద పూల కొట్టు ఉండేది, అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది. కొట్లని, పిల్లల్ని, భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. తెలుగువాడి వాడి వేడి ఇప్పుడు వాడిన పువ్వైంది. వాడిన పువ్వు తెలుసా నీకు? వాడిన పువ్వు. సారీ బ్రదర్. సారీ చెప్తున్నావా? శబాష్. అమెరికా వాడు ఇంతే, ముందు బాంబు వేస్తాడు, తర్వాత సారీ చెప్తాడు. నువ్వు అలాగే చెప్తున్నావా? అమెరికా వర్తిల్లాలి. అమృతం కురిసిన రాత్రి. ఏంటమ్మా? సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయింది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప. లవ్వుని ఒక సున్నాలో చుట్టేసింది. అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకి? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్ప ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కురిసిన రాత్రి చదువుతోంది, తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయా, వెతుకు. వినాయకుడి గుడికాడ మొదలుపెట్టు. వినాయక, ఎవరా శిల్ప? ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం.
ఎక్కడో పడి ఉండాలి. నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దానికి రావు. కాళ్ళ బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు, అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. మ్మ్హ్మ్. అవునా? నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతాను. తమరెవరో? ఆ కవర్ పేజీ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా? ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటి, ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు, ఆఫ్ బీట్ ఆసామి. నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా, మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. ఒరి నీ బంట వాడా, ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికి ఎదవైపోయినావు కదరా? హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఏ మీను, ఒకడు మన ఇంటి బయట నుంచున్నాడు, ఇటువైపే చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోవడం లేదో చూడు. నల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, అక్కడే నుంచున్నాడు. కంటపడలే 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 కన్యాదీపం కంటపడలే 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 కన్యాదీపం కంటపడలే ఎన్నాళ్ళని 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 కటిక నేలపై గజీత కొట్టాకాంక్షల నదిలో నీళ్ళే తాగా కారు మబ్బులో చేపలు పట్టా కోలార్గనులే వెతికా విసిగా కనులే కాళ్ళుగా తిరిగారిగా కణకణలాడే అగ్గికి కమిళ రాదారంతా కాళ్లతో నడిచా గోదారొస్తే కళ్ళతో కొలిచా సేతు సముద్రం నీట మునిగి వేరు సముద్రం నుంచి లేచి భూమిని తెరిచా అక్కడ లేదు బుద్ధ విహారంలోనూ లేదు పువ్వుల గదలో కనరాలేదు కన్నె దొంగ కనపడలేదు ఎంతో తపించి తననే జపించి లంకాపురిలో నాదో సీతే కంటపడలే 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 కన్యాద్వీపం కంటపడలే తడుక్ తడుక్ కదలాడెను రెప్పలు చురుక్ చురుక్కా తాకెను చూపులు పదా పదా పదమన్నది వయసు హద్దు హద్దు బొద్దన్నది మనసు కంటపడలే కంటపడలే కన్యాద్వీపం కంటపడలే 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 మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు. మీను, హాయ్ ఆంటీ. నువ్వు పని చేయాలి. ఏంటి? నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి. ఎందుకు? అడుగు.
నువ్వు ఎందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి. ఏది ఇంకోసారి అడుగు. నువ్వు ఎందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికే వచ్చాను. అయితే వెళ్ళి చదువుకో. Twinkle, twinkle, twinkling, twinkle. Can you hear the little bell ring? In the hotel. Hi, uncle. Bye bye. షర్ట్ పాకెట్ లో టీ పోసుకొని డాన్స్ చేసుకుంటూ ఎలా వచ్చారు అంకుల్? మీ షర్ట్ పైన టీ ఒలకలేదేంటి? అదొక ట్రిక్, మ్యాజిక్. చూస్తుండు, చూడు 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 చూడు. ఔ. హాయ్, మీరు మ్యాజిక్ అంకులా? నేనెవరో తెలీదా? తెలుసు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారుగా. ఎవరు బాబు నువ్వు? అక్క అక్క, అయ్యో, ఎవరు తమ్ముడు ఇది? నడు రోడ్లో కాళ్ళ మీద పడ్డావు. లే లే లే, లే. నన్ను ఆశీర్వదించంటే నేను పైకి లేవను. ముందు లే తమ్ముడు, లే. ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా? సరే, చల్లగా ఉండు, నా మాట విని లే, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ. అది ఇవ్వండి, నేను తీసుకొస్తాను. వద్దు, వదిలే. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇవ్వండి. అయ్యో. రండి పోదాం. రండి. నాన్న, శిల్పాన్ని కలిసినప్పటి నుంచి మామూలు విషయాలు కూడా అద్భుతంలా అనిపిస్తున్నాయి నాన్న. నేను చెప్పుళ్ళా కానీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది తెలుసా నాన్న? ఆ పిల్ల చెప్తుంది ఏంటి దాని వయసు? తనలో నాకు అదే నచ్చింది. నువ్వు వయసుకు వచ్చా? తర్వాత ఏం చేయమంటావు నాన్న? పెదవితో పెదవి కలుపు. బాగుండదు నాన్న, ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం, అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి? ఓరి పనికి మాలిన ఎదవా, పెదవి పెదవి కలిసే మాటలు చెప్పు. అబద్ధం అబద్ధం, పెదవులు కలుస్తావులా? నువ్వు అబద్ధం చెప్పు. వయసుకి అబద్ధం అందనరా. ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు. ఆహా, నువ్వు సామాన్యుడివి కాదు. ఏదో కొంచెం. ఏయ్, చెప్పాను కదా నీ ప్రేమే అబద్ధం అనుకోబాక. ప్రేమలో అదొక భాగం. నా పేరు నిలబెడతాడు ఈ బుల్లెబ్బాయి. ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఒక చిన్న గ్రామంలో పుట్టానండి. ఒకడు తుమ్మితే ఊరంతా వినబడుతుంది. వాడెవడో కాదు, మా నాన్న పెద్ద దుర్మార్గుడు. చెప్పు తీసి కొట్టాలండి. ఏదో అబద్ధం చెప్పంటే నా మీద ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఉడతలు పట్టే నా కొడుకు. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏ తండ్రన్నా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? అవును. కానీ ఇతను పింజాడి కదా. 582 మార్కులు వచ్చినాయి. 500లో మిగిలిన 18 మార్కులేవిరా. 18 మార్కులేవిరా. వదిలేసా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ బడబర్ రాజకీయాలు. 18 మార్కులు వదిలేస్తే అది 18 ర్యాంక్ అనే కదరా. 18. నాన్న, మీరు చదువుకుని ఉంటే నేను చదువుకోలేదనే కదా నిన్ను చదివిస్తున్నాను. నన్ను ఎత్తుకుడుతా. మీ పేరేంటో ఇంకా చెప్పలేదేంటి? చాలు వినాయక. హా? అదేం పేరు? మా నాన్నకి లెక్కకు మించిన పిల్లలు. అందరికీ వినాయకుడి పేర్లే. వినాయక, విఘ్నేశ్వర, గణేష్, గణపతి, లంబోదర, ఏకదంత, గజానన, ఇప్పుడు నేను. అయ్యో, అంతమంది పిల్లలా? అందుకనే నాకు పేరు పెట్టేటప్పుడు చాలు వినాయక అని పెట్టారు. తర్వాత బాలు అని నేనే మార్చుకున్నాను అనుకోండి. చాలు వినాయక అని పేరు పెడితే చాలా. అంతటితో ఆగలా వద్దా? ఏం చేశారు? నా తర్వాత ఇంకో తమ్ముడిని కన్నారు వాళ్ళు. అతనికి ఏం పేరు పెట్టారు? తట్టుకోలేని వినాయక. పేరా ఇది? అవునండి, పేరే తట్టుకోలేను వినాయక. ఎలా తట్టుకుంటుంది మా కుటుంబం? కుక్క చావు చచ్చి 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 పైకొచ్చానండి. జీవితం అంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మంచి కుటుంబంలో పుట్టాను, బాగా పెంచారు. కానీ ఇప్పుడు ఏమైంది? 50% తగ్గింపుతో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది? చాలా కష్టాలు అనుభవిస్తున్నాను సార్. షార్ట్ కట్ లో చెప్పాలంటే చెత్త మొగుడు. మొగుడా? మీకా? అయ్యో, ఇదెక్కడ ట్విస్ట్ రా బుద్ధుడా. పొర పొర దున్నపోతా. ఇప్పుడు ఏం చేయమంటారు?
తాళి ఏదని అడుగు. తాళిని చూపిస్తే మొగుడేడని అడుగు. మొగుడిని చూపిస్తే మీ గొడవ ఏందని అడుగు. వారయ్యదవా ప్రశ్న మీద ప్రశ్నలేసి ప్రాణం దియ్యే, నిజమేందో బయటికి దియ్యే. ఏంటండి ఇలా అబద్ధాలు చెప్తారు? ఏం చెప్పాను? పెళ్ళయిందని చెప్పారు, మెల్లో చూస్తే తాళి లేదు. తెంచి పారేశాను. ఆ? ఆగండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? ఎన్ని సమస్యలున్నా కానీ మొగుడు కట్టిన తాళిని అలా తెంచి వేసేస్తారా? సెంటిమెంటల్ గా తప్పనిపిలే. మిస్టర్, విడాకులైన అమ్మాయికి తాళెందుకు? ఆ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఏమండి, మీ మధ్య ఎన్ని గొడవలైనా కానీ కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సింది మీ ఆయనతో. ఇలా విడాకుల వరకు పోవాల్సిన అవసరం ఉందా అండి? చచ్చిపోయిన వాడితో ఇంకా కాంప్రమైజ్ ఏంటి? ఆ? నేను విడాకులైన విధవని. ఆ? సంజయ్, మీరు సరే అన్నారంటే నేను మీకు కొత్త జీవితం ఇద్దామని డిసైడ్ అయింది. అది నిర్ణయించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు మీ పని చూసుకోండి. అక్క, ఏమిటిది? మార్కెట్ వైపు నుంచి వస్తుంటే టమాటాలు తలతల్లాడుతున్నాయి. 2 కిలోలు తీసుకొచ్చా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంట్లో ఇంతమంది పన్నాళ్ళని పెట్టుకుని ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు చూడు. నిజంగా నువ్వు సూపర్ అక్క. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ బుగ్గ మీద సొట్ట పడుతుంది, అది ఫస్ట్ క్లాసే. ఆ, ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు రాత్రి అంతా నిద్ర లేదక్క. అయ్యో, ఏమిటి అంత గొప్ప న్యూస్? నీ మీద నాకు చాలా కోపంగా ఉందక్క. ఇంట్లో ఒక యంగ్ విడోని పెట్టుకుని ఎలా మీరందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు? ఏమిటి విడోనా? అయ్యో, ఎవరది? ఇంకెవరు, మీ ఆడపడుచు శిల్ప. నాన్ సెన్స్. తను విడో అని ఎవరు చెప్పారు? తనే చెప్పింది. దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసా? ఫోన్లే, వినడానికి హాయిగా ఉంది. వచ్చింది, నువ్వే అడుగు. ఏవే పిచ్చిమాలోకమా, అబద్ధం చెప్పడానికి ఓ హద్దంటూ లేదా? వీడు నా వెంట పడి ప్రాణాలు తీస్తున్నాడు, అందుకే అలా చెప్పాను. అందుకని ఇప్పుడు తిట్టకండి పాపం. తిట్టకుండా ముద్దెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకోవడానికి నేను ఉన్నాగా. అబద్ధాలు కోరు. ఏవే, అబద్ధం చెప్పడానికి నీకు హద్దు పద్దు లేదా? ఏ ఆడపిల్లైనా ఇలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడుతుందా? నీకేమన్నా మతిగాని పోయిందేమిటే? బుద్ధి లేందానా అని. సారీ అండి. మీ వదిన దగ్గర ఇరికిచ్చానని కోప్పడకండి. అయినా మీరు చీటికి మాటికి అబద్ధం చెప్తారేంటండి? ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు భలే అందంగా ఉన్నా. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. ఇది మాత్రం నిజమని ఎలా నమ్మావు? వ్యక్తిగతంగా జీవితంలో సాధించాలనుకున్న నెలకు ప్రేమ గాని పెళ్లి గాని స్పీడ్ బ్రేకర్ లాంటివి. ఐఏఎస్ చదవాలని, ఏదైనా పెద్ద పోస్టులకు రావాలని, ప్రజలకు సేవ చేయాలని, సంగీతంలో పేరు సంపాదించాలని, ప్రపంచ గుర్తింపు పొందిన రచయిత్రి కావాలని ఎన్నో కోరికలుండేవి. అవన్నీ ఓ కలలా నాలోనే కరిగిపోయాయి. కారణం నా లవ్ మ్యారేజ్. అందుకని పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు, కానీ జీవితంలో తిరిగి చూసుకుంటే నేనేమీ సాధించలేకపోయానన్న బాధ మనసును తొలిచేస్తుంది. ఏదో నీతో చెప్పాలనిపించింది, అంతే. బలవంతం చేయడం లేదు. ఐ హేట్ లవ్ అండ్ మ్యారేజ్. అంటే నువ్వు బ్యాచిలర్ గానే మిగిలిపోతావా? వదినా, ఎంతో మంది స్త్రీలు పైకి ఎదగకపోవడానికి కారణం ఈ లవ్ మ్యారేజే. లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఎంతో మంది స్త్రీలని విజయం వైపు నడిపించాయి. ఈ సబ్జెక్టే వద్దు వదినా. లైఫ్ లో కిరణ్ బేడిలా అవ్వాలి, సంజే. ఐఏఎస్ పాస్ అవ్వాలి, సంజే.
ఆ ఒక్క లక్ష్యంతోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను సంజే. అంతేగాని ఈ లవ్ గివ్వు మన ఒంటికి సరిపడదు. అవును, నేను కూడా ఇలా చెప్పిందాన్నే. మీ అన్నయ్య అమాయకపు చిరునవ్వు చూసి ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఇలా అవస్థలు పడుతున్నాను. మిత్రమా, నేను గుర్తున్నానా? తెలుగువాడి చేత దెబ్బలు తిన్న తెలుగువాణ్ణి. సరే, ఈ రోజు నుంచి మనం ఇద్దరు మిత్రులం. నా పేరు జీసస్ నాయుడు. జీసస్ నాయుడు ఫ్లవర్ సెల్లర్. పువ్వుల కొట్టుకి ప్రకటనలు ఎందుకు? ఈ రోజు లవర్స్ డే. అటు చూడు, గొడుగులు, గొడుగుల్లో లవర్స్. గొడుగులతో మన కళ్ళు మూసేస్తున్నారు. ప్రేమికుల రోజొస్తే మన పంట పండినట్టే. లోకంలోని యువతీ యువకులందరికీ దేవుడు ఒకే ఒక్కడు, అతడే కాముడు అనబడే మన్మధుడు. కరెక్టా? హాయ్. ఎందుకు అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వినాయక, నేనేం చేశానండి? మీలో ఉన్న ప్రేమే మిమ్మల్ని టార్చర్ పెడుతోంది. ప్రేమ లేదు, చీమ లేదు సంజే. అసలు నీకేం కావాలి? నేను కోరుకున్నదల్లా నాకు మీరు ఇవ్వలేరు. మీరు ఏదైతే ఇవ్వగలరో అదే నేను కోరుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. 15 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. మీరు మాత్రం తక్కువ. నాకు ప్రేమతో పని లేదు, ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, నువ్వు నా వెంట పడ్డాలో అర్థం లేదు సంజే. ఇదే జవాబు 15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారుగా. ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కట్లేదుగా. బుర్రకేది ఎక్కదండి ప్రేమలో పడిన అలాంటి జీవికి. హలో మేడం, జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా చెయ్యందించాలి, లేదా వచ్చిన జీవితం టాటా చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేమ ఒకటే జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు చెప్పింది కరెక్ట్ సంజే. ఇంకో 2 మాటలు చెప్పుకుని ప్లేస్ మారుతామండి. హలో, అయ్యో పెట్టేస్తున్నారుగా. సరే గాని ముందు దీని సంగతి చూడండి కొంచెం. ఏంటి లవ్ లెటరా? లవ్ లెటర్లు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి. ఈ రోజుల అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్లు బయోడేటాలు అడుగుతున్నారు. ఇదిగో చూడండి. బాలు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాలో ఒక అన్వేషణ ఉంది, నన్ను నేనే వెతుక్కుంటున్నాను. ఏ తప్పిపోయారా? నేను అన్వేషించినా? నాకంటూ ఐడెంటిటీ కావాలి, అంతవరకు నేను. అంతవరకు ఇది చూడండి ప్లీజ్. ముందు వైపు ఫోటో, వెనుక వైపు బయోడేటా. మొహానికి గడ్డం మీసం అయితే లేదు, కావాలంటే పెంచేస్తాను. హెయిర్ స్టైల్ నచ్చలేదనుకోండి గుండు కొట్టిచ్చేస్తా. వేసుకున్న జీన్స్ ప్యాంట్ చిరువులు నచ్చలేదంటే మన్మధుడు వాడి పని వాడు చేయడం మొదలెట్టాడు. చూసారుగా, పసుపు కుంకుమలు కూడా పూసి పెట్టాను. వాటిని చూసైనా కనికరించండి. వినాయక, వినాయక, ఎంత చెప్పినా పట్టించుకోదేంటి? వినాయక, వినాయక, వినాయక. ఇదిగో చూడండి, నేను చాలా సూటిగా అడుగుతున్నాను. మన ప్రేమకి ఒకటి ఎస్ చెప్పండి, లేదా నో అని చెప్పండి. టీవీ సీరియల్ లాగా సాగదీకండి. నో. వినాయక, కుదరదు. వినాయక. నో. ఇసక తొక్కిన నీదు పాదం ఆహా నా లైఫ్ కి నేర్పిందో కొత్త వేదం. నెల తక్కువ వేదవా, గాలి మట్టి తీసుకుని నుదుటి పూసుకుంటా ఉన్నాడు. సిగ్గు లేకపోతే సరి, ఏ నీడలో కలుపుకు తాగొచ్చు కదా. బాడవా బాడవా. చచ్చింది గొర్రె 2, మళ్ళీ ఆట మొలచుకొచ్చింది. ఎవరే నువ్వు? అడుగుతాడులే. ఏందంత వెనక్కి తిరిగి నుంచుండవు? ఆ దున్నపోతే ప్రాణం చేస్తానంటే నువ్వు కూడానా? ఎవరు నువ్వు? చెప్పిదావు. మీరు మొదలెట్టిన ఆటలో మీరే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు చూసారా? ఆట మధ్యలో పానకంలో పుడకలో వచ్చి అపశకునాలు మాట్లాడుతున్నావు. నీ పేరేంటి? విడిగా పేరేం లేదు, ఎవరికి వారు వాళ్ళ ఇష్టానికి బూతులతో నన్ను తిడుతూ ఉంటారు. నీ అబ్బా, అంత గొప్ప చెడ్డోడివా? ఏందబ్బాయి అట్ట సప్పుడే లేకుండా నవ్వుతుండావు? ఏం అర్థం కావట్లా. నిన్ను చూస్తే భయం వేస్తుండది. నీ బోటోని కలవాల్సి వచ్చింది చూడు, అంతా నా తలరాత. విధి. ఏమన్నారు? విధి అన్నానయ్యా. అదే నేను విధిని. విధివా? కూర్చోండి. ఏం జరగబోతోందయ్యా? ఎవడి కొంప ముత్తడానికి వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు? ఆడుకోవడానికి వచ్చాను. గవలెట్టివ్వండి. ఎవరితో? మీ కొడుకు ప్రేమ జీవితంతో ఆడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతుండా?
నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. ఏం కర్తవ్యమా? బోడి కర్తవ్యం. నా కొడుకు ప్రేమ వ్యవహారంలో ఎవరు అడ్డుగా రాలేరయ్యా. నేనున్నానుగా. నీ పాటికేడ పారదంటా ఉండా. విధిని నెగ్గిన వాడెవడు లేడంట. ఏది సక్రమంగా జరగనివ్వు అదే విధంట. జరిగేది జరగక మానదు అదే విధి. ఇప్పుడు ఏం జరిగి తీరుతుందంటూ చెప్పు. సైలెంట్ గా నవ్వకయ్యా, నాకు భయం వేస్తుంది. నీ పిల్లని వేషాలు నా కాడ ఈకు, ఇంకెవరి దగ్గర వెయ్యి, ఎవరు నా అమాయకుల దగ్గర వెయ్యి. సరేనయ్యా, నేను ఆడతాను మా అబ్బాయి ఆట, నువ్వు నీ ఆట ఆడు. వెయ్యి వెయ్యి. అమ్మని అమ్మ దాయం. ఫోన్ ఎక్కడుంది? ఈ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడుంది. హలో, ఎవరు? డార్లింగ్ విష్ణు ఉన్నాడా? చెప్పు, తెగుతుంది. పెట్టే ఫోను. విష్ణు, ఎక్కడున్నా? ఇలా రా, నాకు విషయం తెలియాలి. విష్ణు, నువ్వు ఊళ్ళో అందరికీ డార్లింగ్ వా, లేక నాకు మాత్రమే డార్లింగ్ వా? చెప్పు. దీని పేరేంటి? ది గ్రేట్ రమ్య. పిన్న గొంతులో ఉంది. అరే, మన రమ్య. రామ్మా రా, ఆటిన్ రాణి. నువ్వేనా? నేను ఆటిన్ రాణిని కాదు, ఝాన్సీ రాణిని కాదు. ఇప్పుడు నా టైటిల్ హైదరాబాద్ హరికేన్. నీ అక్క మొగుడు నీకు డార్లింగ్ అవుతాడా? రిలాక్స్ అక్క. ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? నడు మీద చేయి వేసి నుంచుంటే. ఇందుకేనా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? అదేనమ్మా నేను తెచ్చుకున్న సారే బ్లడ్ ప్రెషర్. నీకేం తక్కువక్క, తెలుగు సంఘమే నీ వెనుకుంది. కొంగు పట్టుకు తిరిగే మొగుడు. అదృష్టవంతురాలువే. సరే, వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చావు? 2 బాటిల్ కూరగాయలా? అవి మాత్రం ఇచ్చి పంపించేస్తుంది అమ్మ. మోసినది నీ కొట్టానంటే చూడు. ఏమిటి ఏమిటి విష్ణు? చెవిటా చూపు, ఆ దొంగ చూపులు కాస్త కట్టిపెట్టు. సో మిస్ హైదరాబాద్ హరికేన్, ఎన్ని రోజులు వేసావు నీ క్యాంపు? విష్ణు డార్లింగ్ కి నేను బోర్ కొట్టే వరకు ఇక్కడే ఉంటాను. దెబ్బలు తింటావు నువ్వు. అందరికీ అలసైపోయానా? ఆకాశంలో వేరించే సౌతులు పెట్టే బాధలు చాలవా? ఏమిటిది చేతిలో? పింజామరా? ఏది ఇటీవు? టు మై బిలవెడ్ అర్ధమొగుడు. ఏమిటి అర్ధమొగుడు అంటున్నావు? అక్క మొగుడు అర్ధమొగుడు కాదా? అవునవును. అల్లో వేసుకుందామని అలా పిలిచాను. ఏమిటి? నువ్వెక్కడికో వెళ్తున్నావు? చంపేస్తాను నిన్ను. ఇది వేళకోవడానికి అంటుందా, నిజంగా అంటుందా? ఇది వస్తేనే నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అయ్యో, నేను వచ్చిన సంగతి తెలియలేదా నీకు? గమనించలేదు. గమనించలేదా? ఇంత అరిచినా వినిపించలేదంటే సంథింగ్ రాంగ్. నీ మనసుని ఎవరో కొల్లగొట్టేస్తుంటాడు. ఏ చిచ్చి శిల్పి, నేను అసలే మైండ్ రీడర్ని. చెప్పు, ఎవరెతను? అలాంటిదేం లేదు. ఏంటి తప్పించుకుంటున్నావు? చెప్పు. పేరు బాలు. వాడి చూపే అదోలా ఉంటుంది. ఎక్స్రే చూపు. ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. పెద్ద జిడ్డుగాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గాడ్ ప్రామిస్ గా లేదు. ఓకే, ఎక్కడున్నాడో చెప్పు. ఐ స్టాబ్ హిమ్. అయ్యో, కత్తితో పొడి చేస్తావా ఏంటి? తర్వాత పోలీస్ కేసు అయిపోతుంది. ఐ స్టాబ్ హిమ్ విత్ ఎ స్మైల్. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ ఇవ్వు. మే హూనా. ఓల్డ్ మ్యాన్, దిగా 27 ఎక్కడుంది? హలో, నువ్వేనా అది? లవ్ చేస్తున్నావా? తెలుగు అమ్మాయా? ఉల్లు కపట్ట. విషయం ఎంతవరకు వచ్చింది? కాకినాడ వరకు. కాకినాడ వరకా? ఏం కాకినాడ? కెనడా వరకు వెళ్ళొచ్చుగా. కాకినాడ చాలు. ఇంకోటి మీరు అమ్మాయి తాలూకా? పేరు వైజాగ్ ఉప్పన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక అమ్మాయి వైపు కన్నది చూసావో మక్కలు ఇరగదీస్తా. ఉల్లు కపట్ట. ముందు నీ ముక్కుకి ప్లాస్టర్ వేసుకో. బ్లడ్ ఎక్కువ వస్తే వేస్తాను. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఏంటి రమ్య, వాడినేదో కొట్టేసాను గిట్టేసానన్నా? వాడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నేను కొట్టింది ఇతన్ని కాదు, నువ్వు చెప్పిన బాలు చిత్త కొట్టాను. అయ్యో, వీడియో బాలు. నిజమా? మరి తన్నులు తిన్న గాడిదెవరు? వీడి మీద లవ్ కలగలేదా పిచ్చిదానా? గాడ్ ప్రామిస్ గా కలగలేదు. మన్మధుడులా అందంగా ఉన్నాడే శిల్ప. వీడిని నాకొదిలే. ఉల్లుక పట్ట. ఏ ఊరు? వైజాగే.
ఒకే ఊళ్ళో 2 పనుల. మై గాడ్. రావయ్యా విలను సగంలో వదిలేసిపోయాడేందా అనుకుంటా. క్యాబ్ వదిలేను కదా. మధ్యలో ఎవరు కొంప కొల్లేరు చేయడానికి పోయినారో నీ బంట పడ. పాత సినిమాల్లో రాజనాల్లాగా నీ కోసం నేను వెయిటింగ్, నువ్వే లేట్. నేను లేట్ గా వచ్చినా ఆ? హాట్ గా వస్తాను. అదే అనుకుంటుంటా. మీ అబ్బాయి ప్రేమ చెక్మేట్ అవబోతోంది. ఏంది ఏమంటుండా? జాగ్రత్తగా ఆడండి. ఒక కొత్త క్యారెక్టర్ రంగంలోకి దించాను కదా. Represent CMP, your homie baby. Yo, with the RL, yeah, and I'm Jiggy as hell. ఎవరిద్దరు భలే డాన్స్ చేస్తున్నాడు. కొత్త సారీ, మిమ్మల్ని మీట్ అవుదామనే వచ్చాను. కాలికి ఎదురు దెబ్బ తగిలింది. డోంట్ వరీ మీరు లవ్ మీద పడ్డారు. ఏమంటున్నారు బ్రదర్? నేను ప్రేమ స్వరూపాన్ని, పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. దట్స్ గ్రేట్. వెల్, ఐఎమ్ బాలు అండ్ మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ ముంబై. వెల్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ బెనర్జీ. నమస్తే. అండ్ మీరు ప్రేమ స్వరూపం అని చెప్పారే, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను 12 నుంచి ఒక అమ్మాయి కోసమే బతుకుతున్నాను. వావ్, ఇది లవ్ అంటే. లవ్ బహుత్ స్వానీ హై. అచ్చి బాత్. నాకు లవ్ అంటే ఇష్టం, లవ్ చేసే వాళ్ళంటే ఇంకా ఇష్టం. నిన్నే కొలంబో వచ్చాను. కొలంబోలో ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. Great. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏం బ్రదర్, ఓ బీర్ కూడా తాగరేంటి? కాఫీ టీలు కూడా తాగను. అతను అమ్మ కూచి వదిలే. లవ్ గురించి నువ్వు చెప్పు. ఏ ప్యార్ కి భాష బహుత్ సుహానీ హై. ప్రేమ బహుత్ సుహానీ హై. మీ లవర్ ది ఊరేనా? ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నీకు విషయం తెలుసా దోస్త్, నా ప్రేమ చాలా చాలా కాస్ట్లీ. 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని టొయోటా కార్ అద్దెకి తీసుకొని నా ప్రేయసి కోసం వెతుకుతున్నాను. రోజు $5,000 ఖర్చు పెడుతున్నాను. $5,000. నాకు డాలర్స్ ముఖ్యం కాదు, నా డార్లింగే ముఖ్యం. సరే, లవ్ చేస్తున్నాను అంటున్నావు, లవర్ ని వెతుకుతున్నాను అంటున్నావు, అదే నాకు అర్థం కావట్లే. ఒక ప్రేమ చరిత్రగా మారాలంటే కొన్ని ఎడబాట్లు ఉండాలిగా. ఫిర్క్యా వన్ సైడ్ లవ్? బోత్ సైడ్ లవ్. తను రాసే లవ్ లెటర్ నా దగ్గర ఉంది. 8వ క్లాస్ లోనే అమ్మాయి నా క్లాస్ పెట్టు. అప్పటి నుంచే లవ్ చేయడం మొదలు పెట్టాను. ఇది నా ఆటోగ్రాఫ్ సినిమా కదా. ఇది ఇంకా ముందు నుంచే ఎర్లియర్. అంత చిన్న వయసులో లవ్ ఏంటయ్యా? లవ్ ఉందే, మిస్సెస్ అమ్మోర్ లాంటిది. చిన్నప్పుడే వస్తుంది. అక్బర్ క్లబ్. ఇది లవ్ అంటే. ప్యార్ కి భాష బహుత్ అదియా. అవును బాస్, చిన్నప్పుడు నేనే లిటిల్ సూపర్ స్టార్. ఆట పాట అల్లరి అన్నిట్లోనూ నెంబర్ 1. నేను స్కూల్కి వెళ్ళే స్టైలే వేరు. ఓ రోజు స్టైల్ లేకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. 8th క్లాస్ లో. టై లేకుండా స్కూల్కి రాకూడదని రూల్ ఉంది అన్నారు టీచర్. టై కట్టుకోవాలి, అంతే కదా సార్? పక్క రోజు నేను వెళ్ళిన స్టైల్ కి గురువు గారు అంతే. Come in. And I now take out. Silence! Roshan, ridiculous. What is this dress? మీరే కదా సార్ చెప్పారు టై కట్టుకుంటే రాకూడదని. అడల్ట్ వయసులో పుట్టేదే నిజమైన ప్రేమ. ఇది నా ఆటోగ్రాఫ్ ని బీట్ చేసే ఆటోబయోగ్రఫీ ప్రేమ. చిన్న వయసులో ప్రేమ పుడితే అది చాలా పవిత్రమైంది. అదే అడల్ట్ ఏజ్ లో పుడితే ఒట్టి వయసు దాహం అంతే. హలో, నేను ఒప్పుకోను బ్రదర్. నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పావా? తనకు కాదు, తన బాబుకే చెప్పాను. ప్రేమ బాస్. ఎస్ సార్, నా చెప్పండి అంకుల్, వెళ్ళిపోతాను. పోయి చదువు పూర్తి చేసుకుంటా. +2 పూర్తి చేసాక వస్తాను అంకుల్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? 24 ఏళ్ల వరకు +2 లోనే కూర్చుంటావా? వెళ్ళి 10-12 ఏళ్ల తర్వాత రా. అంతవరకు నోరు మెదపుకో. నోరు మెదపలేదు. 12 ఏళ్ల తర్వాత మరి వెళ్ళావా? వదిలేస్తానంటే. రాస్కెల్, నువ్వా దుర్మార్గుడా, బేవకూఫ్, నువ్వు ఇంకా మా అమ్మాయిని మర్చిపోలేదా? ఎలా అంకుల్, ఎలా మర్చిపోగలను? 12 ఏళ్లు కష్టపడి రోజులు లెక్కెట్టుకుంటూ గడిపాను. తను చూడాలి, పిలవండి. నాకు ఇక్కడ లేదు అంకుల్. జెంటిల్మెన్ అగ్రిమెంట్, మాట తప్పకూడదు. పళ్ళు రాలగొడతాయి. అది అగ్రిమెంట్ లో లేదు. పిలవండి పార్టీని. అది ఇక్కడ లేదంటున్నాగా.
మరి ఎక్కడుంది అంకుల్? కొలంబోలో వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అయితే నీ లవర్ని కలిసావా? లేదు లేదు, ఆ పని మీదే ఉన్నాను. ఇంకా అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావని నమ్మకం ఉందా? 100% ఉంటాను, ఉన్నాను. అదే ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను మర్చిపోయింటే? ప్రూఫ్ చూపిస్తాను. ఏం ప్రూఫ్? 100 రూపాయలు స్టాంప్ ఉన్న పత్రం లాంటిది. ఆ అమ్మాయి లవ్ లెటర్ నా దగ్గర పత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. అందులో ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని వర్డ్స్, ఎన్ని కమాస్, ఎన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయో కళ్ళు మూసుకొని చెప్తాను. దాన్నే కదా 12 సంవత్సరాలుగా వేదంలో చదువుతున్నాను. పిచ్చి సన్నాసి, నీ ప్రేమ చెడగొట్టడానికి ఒకడు లంగర్ వేసుకుని సెటిల్ అయిపోయి ఉన్నాడు. దగులుబాజీ నువ్వు నిద్రపోతా ఉంటా. లేవరా లేవరా లేవరా. ఏంటన్నా ఇప్పుడు ఏం చేశానని కొడుతున్నావు? లవ్ అనేది ఫాస్ట్ ఫుడ్ లా పోతా ఉంది దేశంలో. మొదటి రోజు మీటింగ్, రెండో రోజు డేటింగ్, మూడో రోజు చీటింగ్ అని ఒక్కొక్కడు హౌరా మెయిల్ లాగా పోతా ఉన్నాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యరా. ఆ పిల్లని ఎట్టగైనా లైన్ లో పెట్టరా. ఆటలో పావు నోట్లో పడి కిందికి దారబాక నిచ్చెనికి పైకి ఎక్కరా. నా మాట నిలబెట్టరా. ఐ లవ్ యూ. నువ్వు తల కిందలుగా తపస్సు చేసినా నీ మీద నాకు ప్రేమ కలగదు. కలగాలి, మా నాన్న చెప్పాడు. కలగలేదనుకోండి, ఈ బ్రేస్లెట్ వేసుకుంటే దానంతట అదే కలుగుతుంది. ఇది నా గిఫ్ట్. నేను ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోను. భయపడుతున్నారు కదా, ఈ బ్రేస్లెట్ వేసుకుంటే నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందని భయపడుతున్నారు. నేనెందుకు భయపడాలి? అయితే తీసుకోండి. ప్రేమ లేదని క్లియర్ కట్ గా చెప్పానుగా. ఇది వేసుకున్నా కూడా ప్రేమ కలగలేదంటే నా లవ్ ని విత్డ్రా చేసుకుంటాను. ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ష్యూర్? షూర్. బ్రేస్లెట్ తిరిగి తీసేసుకుంటాను. నువ్వు నా మనసులో లేవని నిరూపించడానికైనా ఇది తీసుకుంటాను. కానీ డబ్బులు ఇస్తాను, నువ్వు కాదనకూడదు. ఓకే, ఇవ్వండి. 2000. ఇస్ ఇట్ ఓకే? మీరు రూపాయి ఇచ్చిన చాలు మేడం. హెల్ప్ మీ ప్లీజ్, నేను చదువుకోవాలి. హెల్ప్ మీ ప్లీజ్, మనం లవ్ చేసుకోవాలి. గెట్ లాస్ట్. ఓకే. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయనందనం. మీను ఇప్పుడు నేను అడిగే వాటికి తప్పే అని నువ్వు చెప్పాలి. ఎందుకు నా మనసు తడబడుతోంది? తప్పే. మళ్ళీ కనిపించకు రాసుకలని వాడిని ఎందుకు తిట్టలేదు? తప్పే. బ్రేస్లెట్ ఎందుకు నా చేతికి పెట్టుకున్నాను? తప్పే. ఈ LOVE ఎక్సెట్రా ఇలాంటి వాటికి నా మనసులో ఎప్పటికీ చోట్లేదు. అవును, తప్పే. అవును, నీ లవర్ ఎక్కడుందో కనిపెట్టావా? ఎలాగూ చిన్న ఊరే కదా, ఇంటింటికి తిరిగి ఏదో ఒక విధంగా కనిపెడతాను. ఇది వీధి తిరిగి అరుస్తూ ఉంటే కనిపెట్టేయచ్చు. కనిపెట్టేయచ్చు. కావాలంటే నేను వస్తాను, అరుచుకుంటూ పోతాం. నీ లవర్ పేరేంటి? శిల్ప. అచ్చి నామ్ హై. శిల్ప 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 డార్లింగ్ శిల్ప. ఏంట్రా? ఎందుకు కొడుతున్నారా? ముందు కొట్టది. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆగరా, ఆగు. మనమిద్దరం ఎందుకు కొట్టుకోడు? నువ్వు నేను నిర్ణయించాల్సింది తన్నే డిసైడ్ చేయని, తన్నే చేయని. నువ్వు నేను అంతవరకు మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. ఓకే? ఒప్పందం మీరుతున్నావు. ఓకే, సారీ. డోంట్ మైండ్. అచ్చా అచ్చా, చలో.
పెదాయన ప్రేమ తనకు తానుగా రావాలి. చేతికి బ్రేస్లెట్ వేసి బలవంతంగా ప్రేమని రప్పించడానికి ట్రై చేస్తే అందులో నిజాయితీ ఉండదు, హానెస్టీ ఉండదు, అబద్ధాలతో మోసం చేయడం. ప్రేమలోను యుద్ధంలోను మోసం అనే మాటకి చోటే లేదు. నిజాయితీ ఉండాలా. ఒక ఓటుకి 100 రూపాయలు లంచం ఇచ్చిన పార్టీకే నేను నిజంగా ఓటేశానంటే అది నిజాయితీ కాదు. అసలు నువ్వు డబ్బు తీసుకోకూడదు, అది నిజాయితీ. నిజాయితీకి నువ్వేమైనా ప్రతినిధివా? నువ్వెన్నైనా చెప్పు, నా కొడుకే ఖచ్చితంగా ప్రేమలో గెలుస్తాడు. మట్టిలో కూరుకుపోయిన ఫోటో కబక్కన బయటకు వచ్చిందంటే దానికి అర్థమైందే. వీడితో ఇదో కాల సైలెంట్ గా నవ్వుతాడు. ఏందయ్యా, ఆట ఫినిష్ చేద్దామా? ఆట ఇక ముందే ఉంది స్వామి. నేను మళ్ళీ కొత్త ఫిట్టింగా? నాన్నా, నాన్నా, ఎలా ఉన్నావురా? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను రా. ఆశీస్సులు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నాన్న, ఇక్కడ నిన్నెవరూ ఏమీ అనరు. వచ్చేరా. ఇక్కడ ఓ చిన్న పనుందమ్మా, విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తా. అమ్మా, ఎవరైనా ఉన్నారు అక్కడ? మళ్ళీ నేను సండే 9ంటికి ఫోన్ చేస్తా. సరేరా, సరే. నాన్న, ఈ నెంబర్కి ఫోన్ ఆయుష్మాన్ భవ. ఎక్కడున్నా చల్లగా ఉంది. హలో హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు? నీ ముద్దుల కొడుకు. తెలియదు. అబద్ధం చెప్పద్దు. ఎక్కడున్నావని అడిగే లోపల మీరు ఫోన్ పీకేసుకున్నారుగా. ఇదిగో చూడపాయా, ఇప్పుడు ఆ పుట్టోడు ఆ పిల్లని ఎగరేసుకుపోతాడేమోనని నాకు భయంగా ఉంటది. అది చిన్నపిల్లల ప్రేమ నాన్న, అంత సీన్ లేదు. అది సరేగానే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏ బేవార్స్ గా నేను లవ్ చేస్తాడని ఆ అమ్మాయితో చెప్పి చూడు. నా మాన నన్ను వదిలే బాబు అని వెళ్ళిపోతున్నా. గమనుండ్రా, అందులోనే పెద్ద తిరకాసు ఉండాలి. ఒక అందమైన అమ్మాయితోటి నిన్ను ఏ కొండ ముచ్చుగా లవ్ చేస్తాడని అడిగితే రోషం పొడుచుకుని రాదా? ఆ మాట నేసి తిరిగి చూడకుండా వచ్చాయి. మై గాడ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? చొంగ కార్చుకోవడానికా? నిన్ను చూసినా నీతో మాట్లాడినా మండిపోతుంది నాకు. 1000 సార్లు చెప్పాను, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. షడప్. నువ్వు ఐశ్వర్య రాయ్ అయిండొచ్చు, మాధురి దీక్షిత్ అయిండొచ్చు, అందాల పోటీలో గెలిచిన ప్రపంచ సుందరివి కూడా అయ్యుండొచ్చు. అయినా గాని హలో, నేను తెలీదు. చివరికి ఎలాగో నేను కనిపెట్టేశాను. ఎవరు నువ్వు? బాంబే మొత్తం స్కూల్లో కలిసి చదువుకున్నావు, గుర్తులేదు? రోషన్ ఎంఏ. 8th క్లాస్ లోనే నేను ఎంఏ. ఉండు, నేను రివైండ్ చేస్తాను, అప్పుడు గుర్తుకొస్తుంది. ఒకరోజు నువ్వు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చావు. అప్పుడు మాస్టర్ అందరినీ కొడుతూ ఉన్నారు బెత్తంతో. You two haven't done your homework? I am asking you. Show me your palm. నువ్వు నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పావు. థ్యాంక్ యూ అని చెప్పావు. నేనా? చెవికి వేలాడుతున్న కమ్మలు చెప్పాయి. కమ్మలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు గుర్తులేదు. A+B² ఏంటి? A² + B² + 2AB. ఏ? ఇది మాత్రం ఇన్ని రోజులుగా గుర్తుందిగా. లెక్కల కంటే ప్రేమ గొప్పది కదా. ఆలోచించు, గుర్తుకొస్తుంది. నువ్వు నాకు లవ్ లెటర్ కూడా ఇచ్చావు. లవ్ లెటర్.
ఆ లెటర్లో 122 పదాలు, 42 వాక్యాలు, 56 దీర్ఘాలతో ఉన్న అక్షరాలు, 62 దీర్ఘం లేని పదాలు, 21 ఫుల్ స్టాప్లు, 12 ఆశ్చర్య చిహ్నాలు, 6 క్వశ్చన్ మార్కులు, 2 డార్లింగ్లు, ఒక స్వీట్ కిస్. గుర్తుంది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏంటి ప్రశ్న? పిచ్చి పిచ్చి ప్రశ్న. 12 నీ లవ్ లెటర్ తోనే జీవించిన వాడిని నిన్ను కలవడానికి వస్తే ఎందుకని అడుగుతావా? ఈ వయసులో నీకెప్పుడు చేయండి నాన్న. లవ్ లెటర్ రాస్తావా? కొట్టొద్దు నాన్న. చంపేస్తాను నిన్ను. చేయండి నాన్న. ఏంటండి పడుకుని పోయావు? నువ్వు కొలంబో ఎందుకు వచ్చావు? చదువుకోవడానికి కదా వచ్చావు? మరి పుస్తకం తీసి చదువుకో ఆంటీ. చదువుకోలేకపోతున్నాను రమ్య. ఏ టెన్షన్స్ వద్దనే కదా కొలంబో వచ్చాను. కమాన్, టేక్ ఇట్ ఈజీ. మగాళ్ళందరూ చదువు ఖర్చుకునే వాళ్ళే. వదిలే, నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఒక ఫ్లైంగ్ కిస్ ఇస్తే చాలు, ఫ్లాట్ అయిపోతారు కుర్ర వెదవులు. లవ్ లెటర్ కూడా ఉందని చెప్పావు కదూ. డేంజరస్ ఒళ్ళుగా పట్టాలా ఉన్నాడే. రమ్య, ఒకవేళ నేను రాసినా ఇట్స్ ఎ గేమ్. అది ముగిసిపోయింది. 12 ఏళ్ళు అయ్యింది. ప్రేమ ఎలా ముగిసిపోతుంది? ఊపిరున్నంత వరకు ముగిసిపోదు. మూడు బంధం ఉన్నంత వరకు ముగిసిపోదు. అయ్యో, ఇప్పుడు మనం శిల్ప ప్రాబ్లం ని మాట్లాడి తేల్చుకుందాం. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. అంతే, నా ప్రేయసి శిల్పని డైరెక్ట్ గా మీట్ అయ్యాను. నా ప్రేయసి చంపేస్తాను. గొడవ. శిల్ప మీ ఇద్దరి మధ్యన కశ్మీర్ లాంటిది. మరి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏది? అరే ప్లీజ్ గొడవ పడదబ్బా. అందరూ మనల్నే చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తో మాట్లాడి తెలుసుకుందామని నిర్ణయానికి వచ్చింది. మనం కూడా మన కాశ్మీర్ ప్రాబ్లం ని మాట్లాడి తెలుసుకుందాం. నథింగ్ డూయింగ్. వాడిది 8th క్లాస్ ప్రేమ. 8th క్లాస్ 10th క్లాస్ అయితే ఏంటి? ప్రేమని క్లాస్లు వేరు చేస్తాయా? 8th క్లాస్ లో కోన్ ఐస్ క్రీమ్ కొనేసి అమ్మాయికి ఇస్తే ప్రేమ పడుతుందట. ఇది ఒక ప్రేమట్రా? వెర్రి పదవా. మర్యాదగా చెప్తున్నాను, నా ప్రేమ గురించి కూర్చుకో. ఏంటిది? నిదానంగా మాట్లాడి తెలుసుకుందాం. నా ప్రేమ 12 ఏళ్ళది, నీది 20 రోజులు. ఏది గొప్ప? నువ్వు 10th క్లాస్ పూర్తి చేసి 20 ఏళ్ళు అయింది. అదో లెక్క. కొట్టి లుక్ ఇస్తే అది ప్రేమ. వంకాయ్ సొంగ కరిస్తే అది ప్రేమ. పొట్లకాయ. నీ ప్రేమకి సమాధి కట్టేశారా? ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. నువ్వు నేను శిల్పని మీట్ అయిన ఆ క్షణమే నీ ప్రేమ సమాధి అయిపోయింది, చచ్చిపోయింది. డౌట్, నువ్వు మీట్ అయినప్పుడు ఐ లవ్ యూ చెప్పిందా? తన చూపులోను, నవ్వులోను, సిగ్గులోను, అభిమానులోను, అన్నిట్లోనూ ఐ లవ్ యూ ఉంది. మాటల్లో చెప్పిందా? మాటల్లో చెప్పాలా? చెప్పకపోతే గుండెలో దూకే. చూసాను రా. నాకు మాత్రమే తెలుసు. అందరూ మనల్ని చూస్తున్నారు. మాట్లాడి తెలుసుకుందాం. ప్రేమ అనేది హృదయంలో పుట్టాలరా. ఈ మధ్య కళ్ళల్లో పుడుతోంది, సైట్ కొట్టడంతో. నాన్సెన్స్. అరే వీడు మరీ రెచ్చిపోతున్నాడు. ఆ లవ్ లెటర్ ఏంటి? చదివి ఇస్తానని చెప్పి నోట్లో వేసుకుని నవిలి మింగేస్తా. మన కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్. అడిగిన వెంటనే తీసి నీ చేతిలో పెట్టేస్తాను. ఎవడన్నా చెవులో పువ్వు పెట్టుకుని ఉంటాడు, ఇలా అడుగు. కాఫ్ లో, పప్పిలో, తెలియని వయసులో కలుగుతుంది అభిమానం. అది నిజమైన ప్రేమ, అది సంగీతం. వాడేం గొప్పగా చెప్పాడని వాడితో చేయగలుగుతున్నావు? వాళ్ళు ప్రేమలో గెలిస్తే అది సహానా రాగం, ఓడిపోతే ముహారీ రాగం. మిస్టర్ బాలు, నాతో పోటీ పడడానికి నీకేం అర్హత ఉంది? సిన్సియారిటీ, సీనియారిటీ, పాపులారిటీ. ఎలా చూసినా నాకే సీనియారిటీ ఉంది. నీ సీనియారిటీ గోతిలో పెట్ట. బాలు, మనం అణిగి మాట్లాడితే ఈ పోటీలో నెగ్గలేవు. నీ సైడ్ నుంచి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ చెప్పు. శిల్ప వాళ్ళ ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఎవరి సపోర్టు? వంకాయ శిల్ప వాళ్ళ వదిన. ఆవిడ్ని కాకబట్టి నన్ను సపోర్ట్ చేసేలా మార్చుకున్నా. ఎదవా ఈ రహస్యాన్ని పోటీ పడేవాడితో పోయి చెప్తాడు ఎవడన్నా? పొడుతాయి. ఎవరు కావాలండి? మేనకా బాబీ హేనా? మిమ్మల్నే కలుద్దామని వచ్చాను. మీరెవరో నాకు తెలియదే. ముఖ్యమైన విషయం, చాలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఏం కలర్ అండి, ఏం పర్సనాలిటీ అండి మీరు. అంతేనా? ఏం హైట్ అండి. ఐశ్వర్య రాయ్లో ఉన్నారు. అయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చోండి. బాబీ, నా పేరు రోషన్. చెప్పండి. ముంబైలో మాది పెద్ద టెక్స్టైల్ బట్టల వ్యాపారం, హోల్సేల్ బిజినెస్ అంతా మా నాన్న చూసుకుంటున్నారు. అలాగా? బట్టల వ్యాపారం అంటే ఏవే ఉంటాయి? చీరల బిజినెస్. అయ్యో, మీకు ఒకటి తెలుసా? చిన్నప్పుడు బట్టల కొట్టు ఓనర్ కి కూతురుగా పుట్టలేకపోయానే అని ఎప్పుడూ తెగ బాధపడిపోతూ ఉండేదాన్ని. రోషన్, నాకు బాగా ఇష్టమైనవి 2. ఒకటి చీరలు, 2 నా మొగుడు. ఒకటి మీ మొగుడు, రెండోది చీరలనేగా చెప్పాలి. ఆహా, నేను చెప్పిందే కరెక్ట్. మై ఫస్ట్ లవ్ చీరలు. ఇది మహిమా చౌదరి. అయ్యో, దీన్ని చూడండి, రాణి ముఖర్జీ. అయ్యో, దీన్ని చూసారంటే ఇంకా పెద్ద అయ్యో అంటారు.
మల్లికా షరావత్. నేను మా మహిళా సంఘ సెమినార్కి వెళ్తుంటాను. మొదట 15 నిమిషాలు నా చీర గురించి సెమినార్ అంతా. అయ్యో రేట్ ఎంత చెప్పండి? రేటా? బాబీకి నా ప్రెసెంటేషన్. ఇలాంటి చీరలు కట్టుకోవాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి కొంతమంది విషయంలో, కానీ మీరు కట్టుకోవాలంటే ఈ చీరలే అదృష్టం చేసుకొని ఉండాలి. నిజం నిజం. అయ్యో నా తమ్ముళ్లాగే ఉన్నావు. రోషా, వచ్చిన విషయం ఏమిటి చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ 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 చేస్తున్నాను. దానికి మీ రికమెండేషన్ కావాలి. ఆ, అయ్యో పాపం, దెబ్బ తగిలినట్టుంది. పర్వాలేదు, మీ ఆశీర్వాదం అనుకుంటాను. లవ్వుకి రికమెండేషన్ అడిగే మొదటి వ్యక్తివి నువ్వేనేమో. అమ్మాయి ఎవరు? మా చెల్లెలు రమ్యానా? కాదు, శిల్ప. ఆహా, శిల్పం లవ్ చేసావా? ఏ నీకేం తక్కువట? గాడిద నిన్ను లవ్ చేయనంటుందా? రోషా, నువ్వేం దిగులు పడకు. డన్. స్టాప్ ఇట్. గాడ్ ప్రామిస్ గా నేను వాడిని లవ్ చేయట్లేదు. ఏమి నీ లవ్ లెటర్స్ అన్ని అతని దగ్గర ఉన్నాయంటున్నాడు. లవ్ చేయట్లేదని చెప్తున్నానుగా, నువ్వు వాడిని ఎంకరేజ్ చేయకు. ఏమిటి పట్టు చీరలు కొట్టే వచ్చి నుంచుంది కళ్ళ ముందు. పట్టు చీరలేస్తే పడిపోతావా? నీ భవిష్యత్తే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రూపంలో వచ్చి నుంచుంది. పొద్దంటావే. బిల్ గేట్స్ ని తీసుకొచ్చి నుంచోపెట్టినా నేను వద్దనే చెప్తాను. ఇక మీద లైఫ్ లో పట్టు చీరలే కొనక్కర్లేదని చాలా ఆశపడ్డాను. ఆ ఆశని మట్టిపాలు చేసావు కదే. పోవే. నేను పోతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాంబే వెళ్ళిపోతాను. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఆ పొట్టోడికి భయపడి మీరెందుకు వెళ్ళాలండి? వాడి సంగతి నేను చూసుకుంటాగా, మీరేం వరి కాకండి. నువ్వు టార్చరే. లవ్ లవ్ అని మీరిద్దరూ నా ప్రాణాలు తీస్తున్నారు. ఒక విషయంలో మాత్రం నేను చాలా క్లియర్ గా ఉన్నాను. లవ్ కి నో ఎంట్రీ. నో ఎంట్రీయే కదా, ఫైన్ కడితే సరిపోతుంది. కట్టేస్తా. మీ ఇద్దరిని తప్పించుకోవాలంటే నేను బాంబేకి వెళ్ళడమే కరెక్ట్. నేను ఎంత చెప్పినా మీరు విన్నంటున్నారు. ఆ పైన మీ ఇష్టం. కానీ మీరు ఇండియాకి వెళ్ళారండి. అయినా నాకు పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవరు? అది కూడా కరెక్టేనా అనుకోండి. పాస్పోర్ట్ అవసరమేమో. వస్తా. అయ్యో, నా పాస్పోర్ట్, నా పాస్పోర్ట్, పాస్పోర్ట్. ఎవరక్కడ తలుపు కొట్టింది? ఇదర్ క్యూ? హలో, తన పాస్పోర్ట్ తీసుకురమ్మన్నాడు బాలు. క్యూ ఎందుకు? తను ట్రావెల్స్ లో ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు. ఏదో అర్జెంట్ అట. అచ్చా, ఏక్ మినిట్ తీసుకొస్తాను. సిస్టర్, బాలుని లవ్ చేయడం మొదలుపెట్టారా? ఇదిగోండి. ఈ ప్యార్ కి భాష బహుత్ సుహానీ హై. బాలుని లవ్ చేస్తున్నాను తెలిసి బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్స్ చేతులు మారిపోయాయి కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అట్ట అడుగు. ఇది ప్రేమకి ఇంకో స్టెప్ అంటున్నా. దాన్నే విధి వెయ్యబోయే ఇంకో స్టెప్ అంటున్నాను నేను. సుబ్బులు, లాండ్రీకి వెళ్తానన్నావు, వెళ్ళలేదా? ఇదిగో వెళ్తున్నారమ్మ గారు. क्या बात कर रही है? बहुत वल्गर जोक है.
మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకో ఏ జోక్ చెప్పండి. రే డెడ్రా, అమ్మతో మాట్లాడాలా? అవును. ఫోన్ డెడ్డు. అమ్మగారు, అయ్యగారు, అయ్యగారు, ఎంతో కోర తిరిగిపోయింది అయ్యగారు. అయ్యో, వారిని వెళ్తానన్నాడు అతను, ఎక్కడికో చెప్పలేదు. శకుంతలు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వాడి ఫోన్ నంబరు అడ్రస్ కూడా రాసే ఉంటుంది. ఇలా వెతకండి. అయ్యా, అబ్బాయి గారి అడ్రస్ ఎక్కడ వెతికినా దొరకలేదయ్యా. అయితే ఏం చేద్దాం? మనం ఎంతసేపు అని ఇలా ఎదురు చూస్తాం చెప్పండి. అందుకని కొంచెనమ్మ అలోరా దానికి పొగరుండకూడదు. ఈ రోజు చస్తే రేపటికి రెండో రోజు పాలు పోస్తారు. మిల్క్ 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 సపరేట్. అయ్యగారు, అమ్మగారి వేలుకున్న ఉంగరం. బాలు, ఓ బాలు, అర్ధరాత్రి పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు? బ్యానర్, ఊరికెళ్ళాలనిపిస్తోందిరా. నీ ప్రేమని గంగలో కలుపుతావా? రారా వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే లెజ్జగా మాట్లాడుకుందాం, సరేనా? ఓ పని చేస్తా. ఏం చేస్తావు? ఎలాగల శిల్పాని ఓ ఫోటో తీస్తా. ఆహా, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి కొరియర్ లో అమ్మకి ఫోటో పంపిస్తా. కానీ ఇంకా శిల్ప నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు కదా? తను ఒప్పందాన్ని నెక్స్ట్ కొరియర్ లో పంపిద్దాం. ఏమండి? హాయ్, ఏమయ్యా, కొలంబోలో నీకు ఇంకో చోటే దొరకలేదా? నేను నిర్ణయానికి వచ్చానండి. ఇక మీద మనం లవ్ చేసుకోకర్లేదు. అబ్బా, పీడ వదిలింది. డైరెక్ట్ గా పెళ్ళే. అలాగే ఉండండి, ఓ ఫోటో తీస్తా. ఏ స్టాప్ ఇట్. కాబోయే కోడలు ఎలా ఉంటుందో మా అమ్మకి చూపించడానికే ఈ ఫోటో. స్ట్రైట్ గా పెళ్లి, నో రొమాన్స్. మీకు కూడా అదే ఇష్టంగా? అయ్యో వినాయక, వినాయక. చూసారా, వినాయక అనేశారు అంటే నేను మీ మనసులో ఉన్నట్టేగా. నో ఒక్క ఫోటో. No. ఆగండి, నో ఒక్క ఫోటో అండి. ప్లీజ్ యా. అరే ఫోకస్ పోతుంది. నో వద్దు. స్టడీ వద్దు, స్టడీ. బాలు. అలాగే ఉండండి, బాలు. అలాగే ఉండండి. ఒకేసారి ప్లీజ్ బాలు, ప్లీజ్ వద్దంటున్నానుగా. కదలకండి. నో ఆ బాలు. చేతులు కొంచెం దించండి, దించండి. సరే ఓకే. ఆ, ఓ, అలాగే అలాగే. వెనక్కి కొంచెం ఇంకొంచెమా? వెనక్కి. ఓకే ఓకే, స్మైల్. కొంచెం వెనకల్లో, వెనక్కి. అబ్బా వినాయక, అమ్మా ఏంటిది ఇంత పెద్ద గొయ్యి? శిల్ప, ఎంత పని చేసావు? నన్ను భూమి నుంచి పాతాళాలకు తోస్తావు. వినాయక, ఈ పాతాళం నుంచి పైకి తీ తండ్రి. ఏమన్నా పాతాళమా? పాతాళం రాది, లకారం పలకడం రాదు గాని తెలుగు వాడిని చెప్పుకుంటావు. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? శిల్ప, నువ్వు నన్ను బయటికి తీసుకురాలేదంటే రాత్రినంతా ఇదే గొయ్యిలో చలికి వణికి వానలో తడిసి చచ్చిపోతా చచ్చిపోతా. లా 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 లా. ఏమిటి శిల్ప, ఇంత ఎర్లీగా బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు వదినా, వాకింగ్ వెళ్తున్నాను కార్లో. నాకు తెలుసు శిల్ప, నీ మనసులో నేనున్నాను. హాయ్ శిల్ప, వచ్చేసాను. ఇన్ని రోజులు నువ్వు నా కోసం వచ్చేవాడివి, ఈ రోజు నేను నీకోసం వచ్చాను. చెప్పండి, ఏం చేయాలి? ఒక పోటీకి రోషన్ని పిలిచి డాన్స్ లో వాడిని ఓడించి నాకు వాడి గొడవ లేకుండా చేయాలి. చేస్తావా? ఎంతటి వీర డాన్సర్ అయినా ఈ వేమన్ని, సారీ ఈ బాలుని డాన్స్ లో ఓడించలేడు. థ్యాంక్ యూ. అందులోనూ నా బాట రాజబాట. నేను గెలిస్తే మన ప్రేమకి పచ్చజెండా అవుతారా?
శిల్ప థ్యాంక్ యూ నువ్వు పచ్చ జెండా ఊపినందుకు. Let the bass kick. Come on, come on. Come on, come on. Lovely, lovely. ఓడిపోయాను. శిల్ప నన్ను ఎప్పటికైనా తప్పదుగా. రేయ్ ఏడవకరా బాస్. గెలుపు ఓటమి వీరుడికి సహజం రా. వీరున్నా? నేను వీరుణ్ణి కాదురా, అవకాశాన్ని చేజర్చుకున్న దద్దమ్మని నేను. నాకు బాగా అర్థమైంది తను నిన్నే లవ్ చేస్తుందని. దారి లేదు, వేరే దారి లేదు. వదిలేయాలని నిర్ణయించుకున్నాను, వదిలేశాను. ప్రేమకి 12 ఏళ్ళు ఇంటర్వెల్ ఇచ్చాను చూడు, అదేరా తప్పు. గాడ్ బ్లెస్ యూ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. కొట్టావురా గోల్. తల తిరుగుతున్నదే. ఒక్క డాన్స్ తో నా ప్రేమకి శత్రువుని ఎలా ఓడిచ్చేసాను చూసారా? వరత్తెంగరోడా, నిన్నే లవ్ చేస్తా ఉన్నానని నోరిప్పి చెప్పిందా? రోషన్ కాకపోతే ఇంక నేనేగా, లేకపోతే మీరా? నాకు సిగ్గేస్తుంది. ఒక లుక్ ఇచ్చింది, బోరగా చూసింది, అందంగా నవ్వింది, ఇంకేం కావాలి? ఒట్టి లుక్ అయితే బేస్ట్, ఓర చూపు లెక్కలోకి రాదు. అందంగా నవ్వితే ఆలోచించాలా. బాగా ఆలోచించాకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. రోషన్, పిచ్చివాడిలా మాట్లాడుకో. భయపడకు, ఆత్మహత్య చేసుకోబోయేది నేను కాదు, నా ప్రేమ, పిచ్చి ప్రేమ. శిల్ప, ఎప్పుడు నువ్వు నా ప్రేమకి పరీక్ష పెట్టావో అప్పుడే నా 12 ఏళ్ల కల చచ్చిపోయింది. అనవసరంగా ఊహల్లో బతుకుతూ కాలాన్ని వృధా చేసుకుంది నేనేగా. దానికి నేను కారణమయ్యాను, నన్ను క్షమిస్తావా? లేదు శిల్ప, ఇది నాకు నేనుగా ఏర్పరచుకున్న ఓటమి. అవును శిల్ప, ఇన్ని రోజులుగా నీకోసం వెతికాను. ఇక నన్ను నేనే వెతుక్కుంటాను. శుక్రియా శిల్ప, బహుత్ శుక్రియా. ఇదే ఆ లవ్ లెటర్. దీని విలువ కేవలం 100 రూపాయలు కాదు, కొన్ని $1 మిలియన్ బంగారపు నిధి. జీవితాంతం ఇది నా దగ్గరే ఉండాలనుకున్నాను, కానీ రేపు నా బుద్ధి ఎలా ఉంటుందో తెలియదుగా. ఒకవేళ నువ్వు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత దీన్ని చూపించి నిన్ను బ్లాక్ మెయిల్ చేయొచ్చుగా. సో ఈ లెటర్ నా దగ్గరే ఉండిపోయిందని చిన్న భయం కూడా నీకు ఉండకూడదు. దీన్ని చించి పారడానికి నాకు మనసు రావట్లేదు. ఎలా వస్తుంది? నా ఎదలో పుట్టిన ప్రేమ ఈ క్షణమే మట్టిలో కలిసిపోని. ఒకటి, 2, 3, 4, 5. గెలుపుకి బాగా దగ్గరలోకి వచ్చేసిన. 6 పడితే నేనే గెలిచినట్టయ్యా. అవును, కానీ 4 పడితే పావే. జాగ్రత్త. 98లో మొదలెట్టి ఇగో మళ్ళీ మొదలెట్ట చోటుగా వచ్చి పడతారు. కబులు వేయండి స్వామి.
కొంచెం ఉండయా. నాట్య స్వయంవరం జరిపి నువ్వు కోరుకున్న వాడిని ఎంచుకున్నావు. చచ్చా, నేనెవరిని ఎంచుకోలేదు. రోషన్ని వదిలించుకోవడానికి బాలుని ఉపయోగించుకున్నాను. ఇది క్షమించలేని ద్రోహమే. ఉల్లుకాపట్ట, ఆడ ఉల్లుకాపట్ట. ఒకడి నమ్మకాన్ని చంపి ఇంకొకటి నమ్మకాన్ని పెంచి తప్పుడాటాడవే. ఆత్మసాక్షిగా చెప్పు, నీకు బాలు మీద లవ్ లేదు? హ? లేదు 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 అన్న అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నా. పాపమే వాడు ఈ ద్రోహాన్ని భరించలేడు. రమ్య, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నాకు నా లక్ష్యమే ముఖ్యం. అబ్బో, పెద్ద లక్ష్యం. ప్రేమ లేదు ప్రేమ లేదు అంటూనే అతనిచ్చిన బ్రేస్లెట్ మాత్రం చేతి కిందకి వేసుకున్నట్టు అది అతనికి తిరిగిచ్చే. బ్రేస్లెట్ ఏది? వాటిని కట్టిపెట్టు. ఆ తర్వాత నీ ఇష్టం. చాలా ఆపవే. సరే సరే, పద ఇంటికి వెళ్దాం. పద పద. బ్యానర్, రోజు ఫిష్ తినడం కాదు, ఇవాళ వెరైటీగా మా ఆంధ్ర పెసరెట్టి తినచుడు, చాలా బాగుంటుంది. తిందామా? పద. వేమన జయంతోత్సవం. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేమన వేమన కాదా? వేమన జయంతికి కాళిదాస్ గారు రావడం సంతోషం కాదా? వేమన అప్పట్లోనే అంత అందంగా చెప్పారు. ఆ మహా మనిషి జయంతోత్సవాన్ని మీరు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు ఆనందంగా ఉంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవిడైననేమి కరము పాలన్నారు. అలాంటి మహానుభావుడి గురించి ప్రసంగించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీలంక తెలుగు సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై తెలుగు ప్రజలు, జై హింద్. సార్, మీరు వచ్చినందుకు మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా. ఈసారి వచ్చినప్పుడు 10 రోజులైనా ఉండాలి. తప్పకుండా ఉంటాను. రండి సార్. వస్తాను. అయ్యో, మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉందండి. అంతా దేవుడి దయ. రాత్రి డిన్నర్ మర్చిపోవద్దు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే, వస్తాను. మంచిది. ఉండండి, నేను తీసేస్తాను. ఉండివ్వండి, ఎవరో అభిమాని. కలుద్దాం. మంచిదండి. హాయ్ రమ్య. హాయ్. శిల్ప ఉందా? తన ఇంట్లో లేదు. హౌ ఆర్ యు? ఫైన్. హే, లోపల ఒక ముఖ్యమైన వైజాగ్ గెస్ట్ ఉన్నారు. మీట్ అవుతుంది కానీ రా. రా. ఏయ్, నాకెందుకు? రా. ఏయ్ రమ్య, రమ్య leave me here. కమ్ ఆన్. రా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఒక ఉల్లుకా పట్ట వచ్చాడు. మనోరే. చూసావా, మీరెవరో తెలుసుగా? వారే. మీరు తెలియని వారు ఎవరూ ఉండరు సార్. ఇతను మా ఫ్యామిలీ ఫ్రెండ్, పేరు భార్గవ్. ఓ, సోడా బుడ్డి అని ముద్దు పేరు కూడా ఉంది. ఒక్క నిమిషం ఇలా వస్తావా బాబు? పర్వాలేదు, ధైర్యంగా రా. ఇది విఘ్నేశ్వరుడు విభూతి. పెట్టుకునే అలవాటుందా? థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు నాకు మా అమ్మే విభూతి పెడుతుంది. బాలు కూడా మనతో భోంచేయచ్చు. తప్పకుండా. బాలు కూర్చో. అయ్యో వద్దండి, పానకంలో పడకలా నేనెందుకండి మధ్యలో. వస్తానండి. బాలు కూర్చో. బాలు అవును, కూర్చో. భోంచేద్దు గాని కూర్చో. బలవంత పెట్టద్దమ్మా, పాపం ఏం అర్జెంట్ పని ఉందో ఏమో. మళ్ళీ కలుస్తానండి. ఎందుకు ఇలా భయపడుతూ పారిపోతున్నాడు ఈ ఉల్లుకా పట్ట? హే, పిచ్చి ఒకడు వాక్కు. ఏంటది ఉల్లు కపట్ట? అది ముద్దుగా తిట్టే మాటండి.
దాని అర్థం ఏంటి? తెలుసుకునేందుకు గొప్పది కాదు. పర్వాలేదు చెప్పు. గుడ్ల గొప్పకు పుట్టినవాడా అని అర్థం. వాడిని తిట్టడానికి వాళ్ళ నాన్నెందుకమ్మా తిట్టడం? మనసు విప్పి మాట్లాడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ శిల్ప, మాట్లాడదాం. నీ మీద నాకు అభిమానం ఉంది, ఇష్టం ఉంది. నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫైన్, అదే లవ్ అంటే. నాకు కొన్ని కలలున్నాయి. ఫైన్. నా ప్రేమ, పెళ్లి, ఆ కలలకి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఫైన్, కానీ Of course, ఒప్పుకుంటాను. నీ చూపులతో, మాటలతో నాలో కొంత మార్పు తెచ్చావు. నీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఫైన్. ఐ యాక్సెప్ట్. ఫైన్. లుక్, నాలో ఐఎమ్ వేజింగ్ అ వార్. నన్ను ఓడించుకో. ఫైన్. గెలవని. కానీ ఈ తడబాటు వెనక ఖచ్చితంగా ప్రేమ దాగుంది. ఉందా లేదా? లేదన్నట్లేదు. ఫైన్, దెన్ సే ఐ లవ్ యు. నీ అసలు పేరు పాస్పోర్ట్ చూస్తే తెలిసింది. ఫైన్. ది గ్రేట్ కాళిదాస్ గారి అబ్బాయివని తెలిసింది. ఫైన్. కాళిదాస్ గారి అబ్బాయివనే తప్ప నీకంటే ఏం గుర్తింపు ఉంది? ఫైన్. నీకంటూ ఐడెంటిటీ ఏముంది? ఫైన్. నేను ప్రేమ గురించి కాదు, జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఫైన్. నా బాట రాజబాటని ఇలా స్టైల్ గా చెప్తుంటావుగా, నీకెలా వచ్చింది ఆ రాజబాట? ఫైన్. నీ గొప్పతనమా? కాదుగా. నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను ప్రేమించట్లేదని చెప్పే ధైర్యం లేక ఇండైరెక్ట్ గా ఏవేవో చెప్తున్నావు. నా మీద నీకెంత ప్రేమ ఉందో నీ కన్నీళ్లే చెప్తున్నాయి. ధైర్యం ఉంటే కళ్ళు తెరిచి చెప్పు. ఓకే ఫైన్, సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఫైన్. కానీ నా కోసం నీ ప్రేమని త్యాగం చేయాలి. నేను ఇలా అడగడం నీకు విచిత్రంగా ఉండొచ్చు. వరం కోరుతున్నాను. ఎందుకని? మనోనిగ్రహం లేకే కొంతమంది అమ్మాయిలు తమ లక్ష్యాల్ని సాధించలేక ఓడిపోతున్నారు. అలా నేను ఓడిపోవడానికి వీల్లేదు. నేను నా కలల వైపు ట్రావెల్ చేయడానికి నువ్వే దారివ్వాలి. ఫైన్. అందుకని ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? పెద్ద శాస్త్రవేత్త అవ్వాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు మన అబ్దుల్ కలాం. అలా ఒక అమ్మాయి ఉండడం కుదరదా? ఫైన్. ఆడవాళ్ళ అభివృద్ధికి ప్రేమ, పెళ్లే అడ్డుగోడలుగా ఉంటున్నాయి. ఫైన్. 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 ఇంతకు మించి మాట్లాడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 7 వారాల కొలంబో జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మనస్ఫూర్తిగా నా ప్రేయసి కోరిన వరాన్ని నేను ఇస్తున్నాను. టేక్ ఇట్. నీ జీవితం నుంచి తప్పుకుంటాను. థ్యాంక్ యూ బాలు. సారీ. థ్యాంక్ యూ వేమన. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వేమని ఇప్పుడు లేడు. ఫైన్. నువ్వు మార్చావో ప్రేమ మార్చిందో నాకు అర్థం కావట్లేదు. వేమన, నీ మాటలతో నా మనసుని కదిలించుకో ప్లీజ్. ఫైన్, ఇంకా మాట్లాడను. థ్యాంక్ యూ. బాయ్. శిల్ప, మన మధ్య ఇంకేం లేదుగా? నేను ఇచ్చిన బ్రేస్లెట్ తిరిగిచ్చే. అది చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తొస్తుంటాను. ఇచ్చే ప్లీజ్. నో. వై? అది మాత్రం అడక్కు, నేను ఇవ్వలేను. తను నన్ను ఏమడిగినా నేను కాదనలేను. నా ప్రేమను త్యాగం చేయమంది చేసి వచ్చాను. పొరపొర వేరే నాగన్న గెలుచుకున్న ప్రేమ అంట దానికోసం వచ్చేసావు కదరా. పెద్ద దానకర్ణుడివే, పనికి మాలని సన్నాసి. ఏంటి నాన్న నువ్వు చెప్పిన దానికల్లా ఊ అంటావని నిన్ను క్రియేట్ చేస్తే ఏం చెప్పినా నో అంటూ చెప్పిందే చెప్పి నన్ను చంపుకుని తింటున్నావేంటి? నువ్వేమనుకున్నా నేను చెప్తానే ఉంటా. సరే బాబు, ఎందుకని నేను ఇంత కష్టపడుతుందే? పొద్దుస్తమానం నీ గురించి ఆలోచిస్తుంటా. నేను ఒప్పుకున్నాపాయా? మళ్ళీ నువ్వు మనసు విప్పి ఆ పిల్లతో మాట్లాడాలా? నువ్వు లవ్వులో గెలవాలా? అంతా అయిపోయిందన్న. మేము విడిపోవాలన్నదే విధి రాత. నువ్వు ఆ పిల్ల కలిసి తీరాలన్నదే విధి రాతరా? అవును పాపం, విధి అని ఒకటి ఉంది. నమస్కారం అయ్యా. లేవండి లేవండి.
ఎదురు చూడలేదు. సంతోషంగా ఉన్నావా? బాగున్నావా? నువ్వు ఏ పరిస్థితిలో బాలు అని పేరు మార్చుకున్నావో తెలియదు. అందుకే నేను బయటపడలే. వాళ్ళింట్లో బాబు ఊరికి వచ్చేసేయండి బాబు. ఊళ్ళో ఏంటి ఊరికొచ్చే ఉద్దేశం ఉందా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నిన్నడుగుంటే అవునని చెప్పేవాడిని. ఇప్పుడు లేదు నాన్న. బ్యాక్ టు పవిలియన్. రిటైర్డ్ హర్ట్. అమ్మేలా ఉందన్నా? ఉందిరా, అక్కడే ఉంది. నిన్ను నన్ను గమనిస్తూనే ఉంది. ఈ ఉంగరం మీ అమ్మదిరా, నీకిమ్మంది. లోపలికెళ్ళు. మిగతా వాళ్ళందరినీ పంపించేసి వస్తాను. సరేనన్నా. వెళ్ళు. అయ్యా, అమ్మగారు చనిపోయారన్న విషయం బాబుగారితో చెప్పుంటే బాగుండేది. బాబు, నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా దాచడం మేలు. నో 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 బెనర్జీ, నో. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంకేంటి? చివరి క్షణంలో అదేంటి ట్విస్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాను. పాపం వాళ్ళు కలవాలి. ఒకటే ఎలా చేయాలి, చేస్తాను. అట్ ఎనీ కాస్ట్. ఈ మంచి పని చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాంబేకి వెళ్ళను బెనర్జీ. ఎక్కడ పెట్టాను? మేనక ఆంధ్ర భవన్ కు వెళ్ళి కాళిదాస్ గారిని కలవాలి కదా, ఏం వెతుకుతున్నావు? అయ్యో, ఆయన ఫ్లైట్ టికెటే వెతుకుతుంది. అయ్యో, తొందరగా వెతుకు, టైం అవుతోంది కదా. ఏమిటది? లూసు. అదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావా? పాస్పోర్ట్. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? నువ్వే ఎక్కడో అక్కడ పెట్టింటావు నీ పాస్పోర్ట్. నీ రూమే కదా ఇది, నేను ఎక్కడ వచ్చాను? అయ్యో, ఇక్కడుంది ఆయన ఫ్లైట్ టికెట్. ఇది మాత్రం నా రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏదో మర్చిపోయి పెట్టుంటాను. మర్చిపోయి పెడితే రెక్కలు వచ్చి ఇక్కడికి వచ్చిందా? కాళిదాస్ గారి టికెట్ అదో కాదో చూడు. ముందా పాస్పోర్ట్ చూడు, నీదా నాదే అని ఊరికే తిట్టకుండా. ఏయ్, ఇది మనిద్దరి పాస్పోర్ట్ కాదు. ఇందులో వేమనని రాసుందేంటి? భార్గవ్ ఫోటో ఉంది, సరిగ్గా చూడు. ఇందులో రాసుంటే నేను అబద్ధం చెప్తున్నానా? చూడు, వేమనని ఉంది. నాన్న పేరు కాళిదాసు. కాళిదాస్ గారు కొడుకా ఇతను? అయ్యో. నాన్న, అమ్మ కోసం ఈ పుస్తకం కొన్నా నాన్న. త్వమేవాహం. చాలా సంతోషం రా. నాన్న, కొలంబో నాలో మార్పు తెచ్చిందన్న. నాలో ఇదివరకున్న కోపం లేదు, పొగరు లేదు, మొరటితనం లేదు. ఇక మీదట మీరు ఒక కొత్త వేమన్ని చూస్తారు నాన్న. ఓ మై గాడ్, శిల్ప పాస్పోర్ట్. నాన్న, అయిపోయింది అనుకున్న పని ఒకటి మిగిలింది. అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను నాన్న. నీకోసం ఎదురు చూడొచ్చు కదా. తప్పకుండా వచ్చేస్తాను నాన్న. సరే, వెళ్ళరా. ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటారు? తమరే ఆడాలి. 3 పడితే మీ అబ్బాయి గెలుస్తాడు. దాయం పడితే ఆట క్లోజ్. అయ్యా విధి, నా కొడుకు బతుకుని అన్యాయంగా నట్టేట్లో ముంచి నాశనం చేయబాక. నన్నింకా టెన్షన్ పెట్టవాక. ఆట ముగింపేందో చెప్పేయపాయా. ఆహా, గబ్బులు మీ దగ్గరే ఉంచుకుని ముగింపు ఏంటని నన్ను అడుగుతారే? మీరు ఆడండి సామి.
చుట్టుముట ఆటలోన దొంగవు నువ్వే అయ్యావంట. మున్నీరు దాటి వచ్చావా, కన్నీరు నింపుకుపోతావా, పాస్పోర్ట్ దొంగవైనావు, ప్రేమ పాస్ మార్క్ తెచ్చుకోలేదే ఇదేలే. మోడైపోయిన ప్రేమ మళ్ళీ చిగురించే సమయం, విధి వేసిన దారిని నువ్వే వెళ్ళి చూడాలి ఉదయం. కదిలిపో 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 కదిలిపో. చికరా, అసలు మీరు ఎందుకు ప్రేమించరు? ప్రేమలో నిండా మునిగాక చెయ్యి వదిలేయడానిక? అంతా అయిపోయింది కదా, ఇంకా ఆలోచించుకోవడానికి ఏమీ లేదు. ప్లీజ్ రే బాలు, ప్లీజ్ రోషన్ చెయ్యొద్దు, నా మాట వినరా. నాకు శిల్పాకి ఇక మీద ఎలాంటి సంబంధం లేదు. తను నిన్ను డీప్గా లవ్ చేస్తోందిరా. అన్యాయంగా తన జీవితాన్ని నువ్వు పాడు చేయకరా. ఏంట్రా నువ్వు అనేది? అర్థం ఏంటని చెప్పు. నువ్వు దూరం అవుతున్నావు అన్న బాధతో తను ఆత్మహత్య చేసుకుంటుందేమో అని నాకు అనిపిస్తోందిరా. రోషన్, నోటికి వచ్చినట్టు అబద్ధం చెప్పావంటే అబద్ధం కాదురా, నేను తనతో మాట్లాడాను. ఏమంది? ప్రేమ ముందు తను ఓడిపోయారని ఏడ్చింది. తర్వాత ఇంకా బతికున్నాడు ఎందుకని పెద్దగా అరిచి ఎక్కడికో పరిగెత్తిందిరా. నిజం చెప్తున్నావా? అవునరా బాలు, నిజం చెప్తున్నా. అమ్మాయిలంతా ఇంతేరా, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు. అందుకే నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెప్పి ఆపుండొచ్చు కదరా. ఏం చేయండి, నా వల్ల కాలేదు. వినిపించుకోకుండా పరిగెత్తింది. నన్ను ఇలా కొడుతూ టైం వేస్ట్ చేయకరా. ముందు వెళ్ళి తనని కాపాడు. తనని కలిసి ఐ లవ్ యూ అని చెప్పు. నువ్వు ఒక్కడే తనని కాపాడగలవు. వెళ్ళు. శిల్ప ఎట్టెళ్ళింది? పోటు వైపు కొనుంటుందని నాకు అనుమానంగా ఉంది. నువ్వు తన వెంటే వెళ్ళొచ్చు కదరా. నేను చెప్పిన తను ఆగలేదురా, అందుకని వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తామని ఇటు వెళ్తున్నాను. శిల్ప మా అబ్బాయి ఏదో కోపం వచ్చి ఇల్లు వదిలేసి వచ్చాడు. వీడి పాస్పోర్ట్ మీకెక్కడ దొరికింది? మా ఇంట్లోనే దొరికింది సార్. మా చెల్లెలు వేమన్ని ప్రేమిస్తోంది. ఒకవేళ తనే పాస్పోర్ట్ ఇంటికి తీసుకొచ్చి ఉండొచ్చు. అతను మాకు బాగా నచ్చాడు. అందులోనూ మీ అబ్బాయి అని తెలిసిన తర్వాత అతను మాకు ఇంకా బాగా నచ్చాడు. మీరు ఒప్పుకుంటే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. అవును సార్. పిల్లలు ఇష్టపడిన దాన్ని పెద్దలు కూడా ఒప్పుకోవాలి. ఒకటి మాత్రం వేయకండి. ఇలా చూడండి, మీరు తొందరపడి ఆడి తర్వాత తప్పంతా నాదే అనకూడదు. టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు కదా. అవునులే స్వామి, ఏదైనా చెడు జరిగితే విధిని నిందిస్తారు, మంచి జరిగితే అదృష్టం అనేస్తారు. ఇప్పుడు చూడు, నీ రాసన మార్చేస్తా, మూడేస్తా. చూడు చూడు. ఊ అను బాకయ్య, గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సర్లే. కొంచెం నీళ్లు తాగేదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే ప్రేమ పుట్టిందండి.
శిల్పాన్ని చూసావా? శిల్పాన్ని చూసావా? ఇచ్చుడు ఇచ్చుడు ఇది ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? ఎక్కడ? చూపిస్తాను రా. ఇది కూడా శిల్పాది. ఏమిట్లో అయ్యా సార్ అయితే మనం ఫార్మల్ గా వాళ్ళిద్దరి జాతకాలు మార్చుకుందామా? మనం ఏమైనా జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నావా ఏమిటి? మనసులు కలవాలంతే. ఏమంటారు? గాయం పడకూడదు. నీతో మాట్లాడాలి. ఏంటి శిల్ప, ఏంటితో పిచ్చి పని చేసావు? బాలు మనకి దక్కేలా లేడు శిల్ప. రోషన్, వాట్ యు మీన్? నీ దగ్గర గొప్పగా ప్రేమను త్యాగం చేస్తున్నట్టు నటించి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు లేని జీవితాన్ని వాడు అసలు ఊహించుకోలేకపోతున్నాడు. ఏమైందో చెప్పు. బ్యారేజీతో ఊరికి వెళ్తున్నానని చెప్పి పిచ్చి పట్టిన వాళ్ళ పరిగెట్టాడు. ఎక్కడికి పరిగెట్టాడు? బహుశా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళుంటాడు. నేనెంత ఆపాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. శిల్ప లేని నా జీవితం వ్యర్థమని, దానికి మరణం ఒకటే దారిని పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ పోటు వైపు పరిగెట్టాడు. నువ్వు ఒక్కదానివే వాడిని కాపాడగలవు. త్వరగా వెళ్ళి శిల్ప, వెళ్ళు. మీరు సాహిత్య రాజకీయ రంగాల్లో ప్రముఖులు కదా, మీ మనసులో తీరని కోరిక ఏదైనా ఉందా? విలేకరులు అడుగుతున్నట్టు అడుగుతున్నారు. నా వల్లే నీ ప్రాణం పోయింది. నా వల్లే. విధి చాలా విచిత్రమైంది. ఎవరిని ఎప్పుడు కలుపుతుందో ఎప్పుడు విడదీస్తుందో తెలియదు. మా అబ్బాయి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను. కొలంబోకి రావడంతో ఆ కోరిక నెరవేరింది అనుకుంటున్నాను. గాయం పడకూడదు.
నువ్వు చచ్చిపోయే వరకు ఈ దుర్మార్గుడు వాడు చచ్చిపోయాడే. నువ్వు బాడీ చూసుకో, నేను ఊళ్ళోకి వెళ్ళి 10 మందిని పిలుచుకొస్తాను. దుర్మార్గుడా ఎంత పని చేస్తావు. ఎంత పని చేసే వాళ్ళు. అయ్యో వెతుకుతున్న తీగ కాళ్ళకి తగిలినట్టుంది ఈ పెళ్లి వ్యవహారం. తీసుకోండి. ఈ ఏడాదే వాడికి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ ఆశపడింది. తను కోరుకున్నట్టే అంతా జరుగుతోంది. ప్రేమన చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం తనకు తెలుసా? ఆ విషయం వాడికి తెలీదు. అమ్మంటే వాడికి ప్రాణం. తెలిస్తే మరుక్షణమే చనిపోతాడు. శుభకార్యం గురించి మాట్లాడుకుంటూ ఈ మాటలు ఎందుకులేండి. నేనంటే నీకు ఇంత ఇష్టమని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా, లవ్ చేస్తున్నానని చెప్పానుగా. రాస్కల్, ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా చేసావు? నేను చంపేశాను. నేనే నిన్ను చంపేశాను రా. నేను నీ శిల్పని. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను నీతో వచ్చేస్తాను రా. నేను చేసిన పాపానికి నాకు వేరే దారి తెలియట్లేదు. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఐ లవ్ యూ బాలు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ బాలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బాలు. లైఫ్ లో ఇంత మంచి పని ఎప్పుడైనా చేసావా రోషన్? యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. yes, be happy. God bless. ఇద్దరం కలిసి సమాధైపోదాం. సముద్రుడా, ఇన్నాళ్ళు మేము నేను దేవుడు అనుకున్నాం కదరా. ఇంత ద్రోహం చేస్తావా? ఇంతమందిని పొట్టలు పెట్టుకున్నావే, ఇంకా చాలేదా? అయ్యో, నువ్వు దేవుడు కదా, దెయ్యానివి, పిశాచానివి, మోసానివి. వీటితో ఒక అబద్ధం, తనతో ఒక అబద్ధం, ఇద్దరిని కలిపేశాను. మంచి ఉద్దేశంతో చెప్పిన అబద్ధమేగా ఆ ఇద్దరిని నాశనం చేసింది. తప్పు ఆడలేదయ్యా. చివరి నిమిషంలో ఆ సముద్ర తీరంలో ఒకే ఒక క్షణం వాళ్ళిద్దరూ కలుసుకుని ఉండుంటే ఇంత జరిగి ఉండేదంట. ఆ దురదృష్టానికి విధి నువ్వే కారణం అయ్యా. కాదు పెద్ద ఆయన, రామన ఎందుకలా తొందరపడి నిర్ణయం తీసుకోవాలి? తనకి తానే శత్రువు అయ్యాడు అంతే. దాంతో నాకేం సంబంధం ఉంది? మనుషుల తలరాతలకి ఎవరికి వారే కారణం. అర్థం చేసుకోండి. మంచైనా చెడైనా ఇతరుల వల్ల రాదు. అయ్యా, అమ్మగారి కోసం బాబు కొన్న పుస్తకం సముద్ర పొట్టున దొరికిందని చివరికి వాడు నాకు మిగిల్చింది ఇదేనా? దైవమా